సర్వశక్తుడకు దేవుడు ఒక మాట ఇచ్చాడు. ఆ మాట ఏంటంటే, సదాకాలము నేను మీకు తోడై ఉండి మిమ్మును నడిపించెదను. సదాకాలము నేను మీకు తోడై ఉండి నేను మిమ్మును నడిపించెదను. సో దేవుడు ఇచ్చినటువంటి ఆ మాట ప్రకారంగా నాటికి ఏనాటికి ఆయన మనల్ని నడిపిస్తూనే ఉన్నారు, ఉంటారు. అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే మనం సంసిద్ధంగా ఉన్నామా లేదా అనేది ఇక్కడ ఆలోచించవలసినటువంటి విషయం. ఆయన నడిపిస్తారు, సరే, మనం నడుస్తున్నామా? ఆయన మన చేయి విడువరు, సరే, మనం ఆయన చేయి గట్టిగా పట్టుకున్నామా? ఇది మీరు ఆలోచించవలసినటువంటి విషయం. ఇప్పుడు ఒక తండ్రి ఒక జనాలు ఎక్కువగా ఉన్నటువంటి మార్కెట్లోనికి ఒక కుమారుని తీసుకుని వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఆ కుమారుడికి చెప్పాడు, నాయనా, ఇక్కడ జనాలు చాలా ఎక్కువగా ఉంటారు, జనాల తాకిడి తీవ్రంగా ఉంటుంది, నా చెయ్యి విడిచిపెట్టావా నువ్వు తప్పిపోతావు. సో నా చెయ్యి గట్టిగా పట్టుకో, నేను వెళ్ళిన చోట కల్లా నువ్వు వస్తావు, నేను నడిపించే ప్రతి చోటకి నేను తీసుకుని వెళ్తాను, నేను తోడుగా ఉంటాను కాబట్టి నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, గనుక నా చెయ్యి గట్టిగా పట్టుకో అని కుమారుడికి తండ్రి తెలియజేశాడు. ఇప్పుడు కుమారుడి బాధ్యత ఏంటంటే, అన్నీ తండ్రి చూసుకుంటారు, నడిపించేది కూడా తండ్రే, గమ్యానికి చేర్చేది కూడా తండ్రే, జాగ్రత్త వహించేది కూడా తండ్రే, అన్నీ ఆయనే చూసుకుంటారు. ఆ దారి మార్గంలో ఖర్చులు ఏమైనా ఉన్నా తండ్రి చూసుకుంటారు. ఇప్పుడు కుమారుడికున్న అత్యంత గొప్పదైన బాధ్యత ఏంటి అని అంటే, ఖచ్చితంగా విడువక ఆయన చెయ్యి పట్టుకోవడం. విడవకుండా ఆయన చెయ్యి పట్టుకున్నప్పుడు మార్గం సుగమమవుతుంది, కష్టాలు తప్పించుకోవచ్చు, ప్రమాదాలు తప్పించుకోవచ్చు, తప్పిపోతాము అనే భయం నుండి విడుదల పొందొచ్చు, క్షేమంగా వాళ్ళు గమ్యానికి చేరుకునేంత వరకు కూడా తండ్రితో పాటు కుమారుడు హ్యాపీగా సంతోషంగా నడవచ్చు. ఇప్పుడు రెండు బాధ్యతలు, ఒకటి తండ్రి బాధ్యత అయితే మరొకటి కుమారుడి బాధ్యత. తండ్రి బాధ్యత సక్రమంగా నెరవేరుస్తున్నారు, అందులో ఎలాంటి సందేహం లేదు. కుమారుడి బాధ్యత సక్రమంగా నెరవేరుస్తున్నారా లేదా అనే దగ్గరే సందేహం ఉంది. సో కాబట్టి మీరు జాగ్రత్తగా ఆలోచన చేయండి. చేయి పట్టుకున్నామా, విడిచిపెట్టామా? గట్టిగా నిలబడ్డామా, తొట్టిల్లిపోతున్నామా? బలమైన స్థాయి విశ్వాసాన్ని కేంద్రీకరించామా, లేకపోతే అటు ఇటుగా చంచల మనస్కులుగా పడిపోయే దుస్థితిలోనికి వెళ్ళిపోతున్నామా? ఇది మనంతట మనముగా పరీక్షించుకోవలసినటువంటి విషయం. మీ అందరికీ చెప్తున్నాను ప్రేమపూర్వకంగా, అందరూ కూడా పరీక్షించుకోండి. పాటలు పాడతారు మన వాళ్ళు, నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నడు విడువడు. రైట్ 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 పాడండి, పర్లేదు, తప్పలేదు. నడిపిస్తాడు శ్రమలో విడువడు. నువ్వు నడుస్తావా? నడిపిస్తాడు, నడుస్తావా? ఆయన విడువడు, నువ్వు గట్టిగా పట్టుకుంటావా? చూసారా, మనం కేవలం ఒకే కోణంలో ఆలోచిస్తున్నాం. బొమ్మ బొరుసు రూపాయికి రెండు వైపులా బొమ్మ బొరుసు ఉన్నట్టు దేవుడు నడిపిస్తాడు, సంతోషం, నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు. సంతోషం పాడుకోవచ్చు, తప్పలేదు. ఆయన నడిపించడానికి సిద్ధం, నువ్వు నడవడానికి సిద్ధంగా ఉన్నావా? ఆయన నిన్ను విడవకుండా ఎడబాయకుండా ఉండడానికి సిద్ధం, నువ్వు విడవకుండా ఎడబాయకుండా ఉండడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఎందుకంటే నీ చెయ్యి విడిచిపెట్టడానికి దేవుణ్ణి ప్రలోభ పెట్టేవారు ఎవ్వరు లేరు. గెట్ మై పాయింట్ క్లియర్లీ. నీ చెయ్యి విడిచిపెట్టడానికి దేవుణ్ణి దారి తప్పించేవాళ్ళు, దేవుణ్ణి మోసం చేసేవాళ్ళు, దేవుణ్ణి ప్రలోభ పెట్టగలిగేవాళ్ళు, దేవుణ్ణి తప్పు ఆలోచనలోనికి నడిపించగలిగే వాళ్ళు ఎవరు లేరు. సో ఆయన స్థిరంగా నీ చెయ్యి పట్టుకుంటాడు, స్థిరంగా నిన్ను నడిపిస్తాడు. కానీ ఆయన చెయ్యి విడిచిపెట్టే విధంగా నిన్ను ప్రేరేపించడానికి, నిన్ను దారి తప్పించడానికి, నిన్ను మోసగించడానికి, నిన్ను మాయ చేయటానికి లోకం ఉంది. లోకానికి గురువైన అపవాది ఉన్నాడు, వాడి అనుచరులు ఉన్నారు, లోకంలో చాలామంది ఉన్నారు. కాబట్టి రిస్క్ ఎవరి దగ్గర ఉందంటే నీ దగ్గర ఉంది. ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు, గట్టిగానే పట్టుకుంటాడు. నువ్వే ఆయన్ను విడువక ఎడబాయక గట్టిగా పట్టుకోగలిగే స్థితిలో ఉండాలి. సో నీ బాధ్యత ఎక్కువ, ఇక్కడ అవసరం మనది గనుక బాధ్యత మనదే ఎక్కువ. మనం గట్టిగా నిలబడాలి. అందుకే విశ్వాసమందు స్థిరులుగా ఉండండి అన్నాడు, కదలని వారుగా ఉండండి అన్నాడు, మీ నడుముకు సత్యమని దట్టి కట్టుకోండి అన్నాడు.
ఈ దట్టెందుకు, ఎందుకు కదలని వారుగా ఉండాలి, ఎందుకు స్థిరంగా ఉండాలి, ఎందుకు బలంగా ఉండాలి, ఇవన్నీ మనం ఆలోచన చేసుకోవాలి. మనల్ని ఆయన నడిపించడానికి సిద్ధంగానే ఉన్నాడు, కానీ మనం నడవడానికి సిద్ధంగా లేము. అర్థమైందా? స్కూల్లో పిల్లలకి అటెండెన్స్ రిజిస్టర్లో డైలీ అటెండెన్స్ నోట్ అయితే ఇయర్ ఎండింగ్లో వాళ్ళకు ఒక గిఫ్ట్ ఇస్తుంది స్కూల్ యాజమాన్యం. ఎందుకు గిఫ్ట్ ఇస్తుందంటే మానకుండా స్కూల్కి వచ్చారు వీళ్ళు, మానకుండా రెగ్యులర్గా స్కూల్కి వచ్చేసారు, అందుకని గుడ్ స్టూడెంట్. చదివిడా చదవలేదా అవన్నీ పక్కన పెట్టండి, స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ అట. ఏమంటారు? స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ అని ఒక గిఫ్ట్ ఇచ్చి, ఒక చేతిలో ఒక పత్రం పెట్టి, ఒక కప్ ఇచ్చి, కొన్ని స్కూల్స్లో అయితే కొంత డబ్బు ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు. ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారంటే, అరే స్కూలు అనేది దేవాలయంగా భావించి విద్యార్థి స్కూల్కి క్రమం తప్పకుండా హాజరయ్యాడు, చక్కగా నేర్చుకున్నాడు. స్కూల్కి ఎందుకు వస్తామంటే ఆడిపాడి వెళ్ళిపోవడానికి కాదు, నేర్చుకోవడానికి వస్తారు, విద్యను అభ్యసించడానికి వస్తారు. సో స్కూల్కి వచ్చి విద్యను అభ్యసించి చక్కగా నేర్చుకున్నాడు, బలపడ్డాడు విద్యార్థి గనుక ఏం చేయాలి? ఇప్పుడు ఈ విద్యార్థిని ప్రోత్సహించే విధంగా మనం కూడా చక్కటి గిఫ్ట్లు ఇవ్వాలి, చక్కగా వీళ్ళని ఎంకరేజ్ చేయాలి అని. అర్థమైందా? ఇప్పుడు మనం మరి దేవునితో నడుస్తున్నాం, దేవుని వారము, దేవుని సన్నిధిలో ఉన్నామని చెప్పుకునే మనం ఎండ వస్తే దేవుని సన్నిధికి దూరం అయిపోతాం. అమ్మ ఎండలు ఎక్కువగా ఉన్నాయండి, అందుకని ఇప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళలేమండి. వర్షం, మళ్ళీ ఎండలో పోయి వర్షాలు వచ్చినాయి అనుకుంటే వర్షం పడిపోతుందండి, ఇప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళలేమండి. మళ్ళీ వర్షాలు పోయి శీతాకాలం వచ్చిందనుకో, శీతాకాలం కదండి, పొద్దున్నే లేవలేకపోతున్నామండి, కొంచెం మత్తుకుంటుంది, ఒళ్ళంతా గట్టిగా టైట్గా అయిపోయి ఇబ్బందిగా ఉంటుందండి. సో పొద్దున్నే లేవలేమండి. అందుకని ఇప్పుడు మనకు వర్షాకాలం కుదరట్లేదు, శీతాకాలం కుదరట్లేదు, ఎండాకాలం కుదరట్లేదు, ఇంకే కాలం కుదురుద్దో మరి, ఆ కాలం కుదురుద్దేమో. అదేదో కాలం ఉంది కదా, ఏం కాలం? పోయే కాలం. ఆ కాలం ఒక్కటే కుదురుద్దేమో మరి. సో మనకి ఏ కాలం అంటే ఇప్పుడు దీన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలంటే, ఇప్పుడు ఎవరికి మేలు చేయడానికి మనం నిలబడుతున్నాం, ఎవరికి మేలు చేయడానికి మనం వెళ్తున్నాం, ఎవరి కొరకు మనం వెళ్తున్నాం, దేని కొరకు మనం వెళ్తున్నాం, ఇందులో నిలబడడానికి వెళ్తున్నాం, ఇదన్నీ కూడా మనం పరీక్షించుకోవాల్సినటువంటి విషయాలు. మనం దేవుని సన్నిధిలో నిలబడడం ద్వారా, ఆయన మాటలు వినడం ద్వారా, ఈ రోజు మన హృదయం ఆయన మాటలతో నింపబడడం ద్వారా మనం వర్ధిల్లుతాం, మనం సర్వ విధాల శ్రేయస్సు కలిగి జీవిస్తాం, ఆయన ఆలోచనల చేత నడిపించబడతాం. అందుకే దేవునితో నడిచే అనుభవాలు ఏంటట? దేవునితో నడిచే అనుభవాలు. ఈ దేవునితో నడిచే అనుభవాలు అంటే అర్థం ఏంటంటే, భౌతికంగా తీసుకోకూడదు, ఫిజికల్గా తీసుకోకూడదు. ఇప్పుడు దేవునితో నడవడం అంటే మీకు ఒక మాట చెప్తాను. సముద్రంలో తెరచాప పైకెత్తినప్పుడు గాలి నడిపిస్తుందట పడవని. ఏం నడిపిస్తుందట? గాలి పడవని ఏం చేస్తుందట? నడిపిస్తుందట. అందుకని ఏం కడతారు? తెరచాప కట్టి పైకెత్తుతారు. ఏమండి? ఆ తెరచాప ఎందుకు పైకెత్తారంటే గాలి దాన్ని నడిపిస్తుంది. అప్పుడు మనం కర్రతో తోసుకోవాల్సిన పని లేదు, నెట్టుకోవాల్సిన పని లేదు. సులభంగా ఈ పడవని ఎవరు తీసుకెళ్ళిపోతారు? గాలి తీసుకెళ్ళిపోతుంది. గాలి కనబడుతుందా? కనబడట్లా. కనబడని ఒక శక్తి, గాలి అంటే శక్తి ఎలిమెంట్, అది కూడా ఈ ప్రకృతిలో అది కూడా ఒక ఎలిమెంట్. సో ఒక శక్తి, కనబడని ఒక శక్తి పడవని చక్కగా నడిపిస్తుంది, మనకు కష్టం తగ్గించేసింది, శ్రమ తగ్గించేసింది. ఇది మనం ప్రకృతిలో నేర్చుకున్నటువంటి అంశం. ఇది మనం నేర్చుకున్నాం. ఎలా నేర్చుకున్నాం? దేవుని ఏర్పాటులో భాగంగా నేర్చుకున్నాం. ఆల్ కైండ్ ఆఫ్ ఎలిమెంట్స్ క్రియేటెడ్ బై అవర్ లార్డ్ గాడ్, రైట్? ఎలాంటి ఎలిమెంట్ అయినా సరే, అది ప్రకృతిలో ఎలాంటి గొప్ప పదార్థం అయినా సరే, ఎలాంటి శక్తి అయినా సరే దేవుని వలన నిర్మించబడింది. అది మానవాళికి పరిచయం చేసింది దేవుడు. అంతకు మునుపది లేదు. ఆయన నిర్మించేంత వరకు, ఆయన సృష్టించేంత వరకు, ఆయన ఏర్పాటు చేసేంత వరకు అది లేదు. అర్థమైందా? అలాగే ఇప్పుడు మనం అందులో ఏమి నేర్చుకున్నాం? ఆ పాఠం ఏమి నేర్చుకున్నాం? అవును, ఆ పడవని చక్కగా గాలి నడిపించుకుంటూ తీసుకెళ్ళిపోతుంది కంటికి కనబడకుండానే. ఇప్పుడు మరి నిన్ను కూడా దేవుడు నడిపిస్తాడు అంటే అలా కంటికి కనిపించి నీతో పాటు నీ దగ్గర ఉండి నీకు ప్రత్యక్షమై నీ ముందు నిలబడి నడిపించడం కాదది. అదృశ్య దేవుని లక్షణములు అన్నాడు గ్రంథంలో. ఏ లక్షణములు? అదృశ్య దేవుని
లక్షణములు. దేవుడు అదృశ్యుడై ఉన్నాడు. అదృశ్యుడైన దేవుడు సమస్త మానవాళిని నడిపిస్తున్నాడు. ఇది విశ్వాసం, మనందరి విశ్వాసం ఇది. ఆ విశ్వాసంలో మనం కొనసాగుతున్నాం, ఆ విశ్వాసంలో మనం వర్ధిల్లుతున్నాం. ఈ విశ్వాసంలో వర్ధిల్లుతూ, విశ్వాసంలో కొనసాగుతూ దేవుడు నన్ను నడిపిస్తాడు, ఆయన నన్ను నడిపిస్తాడు. భక్తుల భావజాలం ఎలా ఉందో చూద్దాం. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయము 35, 36 వచనాలు ఒకసారి పరిశీలన చేద్దాం. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయము 35, 36 వచనాలు. దయచేసి అందరూ చూడండి. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయము 35, 36 వచనాలు జాగ్రత్తగా చూద్దాం. 35, 36. మరియు వారు నీకు విరోధముగా పాపము చేసినందున ఆకాశం మూయబడి వర్షాలు లేక పోగా నీవు వారిని ఇలాగున శ్రమ పెట్టుట వలన వారు నీ నామమును ఒప్పుకొని తమ పాపములను విడిచి ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేసిన ఎడల నీవు ఆకాశమందు విని నీ దాసులైన ఇశ్రాయేలీయులకు నీ జనులు చేసిన పాపాన్ని క్షమించి. జాగ్రత్తగా చూడండి. ఇశ్రాయేలీలు చేసిన పాపాన్ని ఏం చేసి? క్షమించి వారు నడవవలసిన సన్మార్గమును వారికి చూపించి అన్నాడు. వారు నడవవలసిన ఏ మార్గము? సన్మార్గము. సన్మార్గమును వారికి ఏం చేసి? చూపించి. అని దీని అర్థం ఏంటి? వారు నడవవలసినటువంటి ఒక సన్మార్గం ఉంది. ఆ సన్మార్గం ఎవరిది? ఇశ్రాయేలీలు నడవవలసినటువంటి ఆ సన్మార్గం ఆ రోజుల్లో ఎవరిది? ఎందుకు ఆ మార్గాన్ని క్రియేట్ చేసింది ఎవరు? ఆ మార్గాన్ని డిజైన్ చేసింది ఎవరు? ఆ రోడ్డు వేసింది ఎవరు? ఎవరు వేసిన మార్గంలో, ఎవరు చూపించిన బాటలో వీళ్ళు నడవాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం ఆలోచిస్తే వారు చూపిన బాటలో నడవాలి అని మనకి ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ ఇంకొక సందర్భం మనం చూస్తే ఆదికాండం 5వ అధ్యాయంలో 21, 24 వచనాలు ఒకసారి రెండు చూద్దాం. ఆదికాండం 5వ అధ్యాయము 21 వచనం, 24 వచనం. హనోకు 65 ఏండ్లు బతికి మెతుషెలను కన్నారు. హనోకు మెతుషెలను కన్న తర్వాత ఎన్ని వందల ఏళ్ళు? 300 ఏళ్ళు దేవుడితో నడిచాడని రాయబడింది ఇక్కడ. డైరెక్ట్ స్టేట్మెంట్ ఇది. ఫిజికల్ స్టేట్మెంట్లా కనబడద్దు మనకు చూడగానే. అంటే ఏంటిది? దేవుడితో డైరెక్ట్గా నడిచాడా ఆయన? అంటే ఫిజికల్గా నడిచాడా? దేవుడు భూమి మీద శరీరధారిగా వచ్చేసి హనోకు ఇద్దరు పక్కన 300 ఏళ్ల పాటు నడుస్తూ ప్రపంచం అంతా తిరిగి వచ్చారు అనే సెన్స్లో అర్థం చేసుకోవాలా దీన్ని? కాదు. ఇది బైబిల్ అంతా కూడా మొదలుపెట్టిన దగ్గర నుంచి చివరి వరకు ఆత్మ సంబంధమైన భాషలో అధికంగా వ్రాయబడింది. ఆత్మ సంబంధమైన భాష. ఇప్పుడు దేవుడితో నడవడం అనగానే ఇక్కడ మీరు గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే, ఆత్మ సంబంధమైన భాష అంటే దేవుడితో నడవడం అనేదాన్ని ఇంకో మాట కూడా రాయబడింది చూడండి. అదే 24 వచనం కూడా చూద్దాం. హనోకు దేవుడితో నడిచిన తర్వాత దేవుడు అతను తీసుకుని పోయాడట. హనోకు దేవుడితో నడిచిన తర్వాత దేవుడు అతను ఏం చేశాడట? తీసుకుని పోయాడట. నెక్స్ట్ అదే ఆదికాండంలో 6వ అధ్యాయం 9వ వచనంలో కూడా నోవహు వంశావళి ఇదే. నోవహు నీతిపరుడు, తన తరములో నిందారహితుడు, నోవహు దేవుడితో కూడా నడిచినవాడు. అక్కడ హనోకు దేవుడితో నడిచాడని రాయబడింది. ఇక్కడ నోవహు కూడా ఎవరితో నడిచాడని రాయబడింది? ఆ దేవుడితో నడిచాడు. వీళ్ళందరూ నడుస్తున్నారట, దేవుడితో నడుస్తున్నారట. ఏంటిది? ఎలా తీసుకోవాలి దీన్ని, దేవుడితో నడవడం అనే సందర్భాన్ని? ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనం. ఆదికాండం 17వ అధ్యాయం చదవండి 1వ వచనం. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు దేవుడు అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. నడవడం అనగానే, దేవుడితో నడవడం అనగానే ఏంటట? దేవుడితో నడవడం అనగానే ఏంటి? ఇక్కడ క్లియర్ అర్థం వచ్చేలా చెప్తున్నాడు. ఎలా నడవడం? ఆయన సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. అది క్లియర్. ఆయన సన్నిధిలో నడవాలి. ఆయనతో నడవడం అనగానే ఆయన సన్నిధిలో నడవడం. ఆయన సన్నిధిలో నడుస్తూ ఎలా ఉండాలట? మళ్ళా నిందా సహితుడా రహితుడా? ఆ రహితుడు, నిందా రహితుడుగా ఉండాలి. అంటే నా మార్గాలను అనుసరించాలి, నేను చెప్పినట్టుగా వినాలి. చూడండి, నిర్గమకాండం 16వ అధ్యాయం 4వ వచనం.
నిర్గమకాండం ఒక్కొక్కటి జాగ్రత్తగా ముడి విప్పుకుంటూ వెళుతున్నాం. నిర్గమకాండం 16వ అధ్యాయము 4వ వచనం. యెహోవా మోషేను చూచి, ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారము కురిపిస్తాను, వారు నా ధర్మశాస్త్రమును అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించున్నట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి భత్యం ఆనాడు కూర్చుకోవాలి అన్నాడు. అంటే ఇక్కడ దేవుని ఆలోచన ఏంటంటే ఆయన ఇచ్చిన ధర్మమును అనుసరించి నడవాలి. ఆయన ఒక ధర్మాన్ని ఏర్పాటు చేశారు, ఆయన ఒక విధానాన్ని ఏర్పాటు చేశారు, ఆయన ఒక పద్ధతిని ఏర్పాటు చేశారు. ఆ పద్ధతిని అనుసరించి, ఆ ధర్మమును అనుసరించి, ఆ విధులను అనుసరించి, ఆయన ఆజ్ఞలను అనుసరించి నడవాలి. అర్థమైందా? ఎవరు ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుస్తున్నారో వాళ్ళందరూ ఎవరితో నడుస్తున్నట్టు? దేవునితో నడుస్తున్నారు వాళ్ళు. నేను దేవునితో నడుస్తున్నాను అని అంటే అర్థం ఏంటి? ఆయన భావజాలాన్ని అనుసరించి నడుస్తున్నాను. నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను అంటే క్రీస్తు భావజాలాన్ని అనుసరిస్తున్నాను. చాలామంది చూడండి, మేము అంబేద్కర్ గారి వారసులం అంటారు. అంటే అర్థం ఏంటి? అంబేద్కర్ గారి కుటుంబంలో పుట్టారనే చెప్పండి. మరి ఏంటి అంబేద్కర్ గారి వారసులం అని అంటున్నారంటే దాని అర్థం ఏంటి? ఆయన భావజాలానికి వారసులని. ఆయన ఏదైతే భావజాలం కలిగి ఉన్నారో, ఆయన ఏదైతే సమాజానికి నేర్పించారో, ఆయన ఏదైతే సమాజానికి చాటి చెప్పారో ఆ విలువలు, ఆ మంచి మాటలు, ఆ భవిష్యత్తు ప్రణాళికలు, ఆ సూచనలు ఎవరైతే అంగీకరించి వాటిని ఫాలో అవుతున్నారో మేము అంబేద్కర్ గారి వారసులం అని వాళ్ళు చెప్తారు. అలాగే మరికొంతమంది సంఘ సంస్కర్తల పేర్లు చెప్తుంటారు. మేము గాంధీ గారి వారసులం, మేము గాంధీ గారిని అనుసరించి నడుస్తాం. మేము స్వామి వివేకానంద గారి వారసులం, మేము వివేకానంద గారిని అనుసరించి నడుస్తాం. ఇలాగా చాలామంది వాళ్ళ యొక్క ఎవరినైతే మార్గదర్శిగా పెట్టుకున్నారో వాళ్ళని అనుసరించి నడుస్తామని చెప్తారు. ఇప్పుడు కూడా చూడండి, లోకల్ రాజకీయాల్లో మేము పవన్ కళ్యాణ్ గారిని అనుసరించి నడుస్తాం, మేము జగన్మోహన్ రెడ్డి గారిని అనుసరించి నడుస్తాం, మేము చంద్రబాబు నాయుడు గారిని అనుసరించి నడుస్తాం. వింటున్నాం కదా. తెలంగాణలో అయితే మేము రేవంత్ రెడ్డి గారిని అనుసరించి నడుస్తాం, లేకపోతే మేము కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని అనుసరించి నడుస్తాం. అంటే వాళ్ళు నాయకుల యొక్క భావజాలం వీళ్ళు పుణికిపుచ్చుకున్నారు. ఆ నాయకుల భావజాలాన్ని పుణికిపుచ్చుకుని వాళ్ళ బాటలో నడుస్తారు వాళ్ళు, అంతే. సో ఇది మీరు అర్థం చేసుకుంటే ప్రియమైన దేవుని ప్రజలరా, దేవునితో నడవడం అనగానే ఆయన సన్నిధిలో నడవడం. ఆయన సన్నిధిలో నడుస్తున్నప్పుడట ధర్మశాస్త్రము అనగా ఇశ్రాయేలీయులకు ఇవ్వబడింది ధర్మశాస్త్రము, విధులు, కట్టడలు, ఆజ్ఞలు. ఈ విధులు, కట్టడలు, ఆజ్ఞలు అనుసరించి ఎవరు నడుస్తున్నారో చెప్పండి. ఇక వాళ్ళు ఎవరితో నడుస్తున్నట్టు? ఎస్, దేవునితో నడుస్తున్నట్టు. ఇప్పుడు మన టాస్క్ ఏంటంటే, ఇప్పుడు వాళ్ళందరూ దేవుడితో నడుస్తున్నారు. హనోకు దేవుడితో నడిచాడు, ఫిక్స్. సాక్ష్యం ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చాడు కాబట్టి ఇంక డౌట్ పడక్కర్లా. హనోక్ ఇస్తే డౌట్ పడాలి. ఇచ్చింది హనోక్ కాదు, ఎవరు? దేవుడు. కాబట్టి ఇంక డౌట్ పడక్కర్లా. రెండోది, నోవహు దేవుడితో నడిచాడు. అబ్రహాము దేవుని సన్నిధిలో నిందారహితముగా నడిచాడు. ఇలాగా మోషే, యెహోషువ, కాలేబు, సమూయేలు, ఎజ్రా, నెహెమ్యా, ఇంకా యెషయా, ఇర్మియా, దానియేలు, ఇక ఇతర ప్రవక్తలు, వీళ్ళందరూ కూడా దేవునితో నడిచారు. నో డౌట్, అందులో మనం డౌట్ పడాల్సింది ఏం లేదు. దేవుడితో నడిచారు, రైట్. చదివేసుకున్నాం, అయిపోయింది. ఏమైంది? అయిపోయింది. క్వశ్చన్ మిగిలిపోయింది. ఆ క్వశ్చన్ ఏమని అంటుందంటే మనల్ని లోపల నుంచి, సర్లే కానీ బాగానే చదువుకున్నావు, బాగానే విన్నావు, దేవుడితో నడిచారు, బాగానే ఉంది వ్యవహారం, మరి నీ సంగతి ఏంటంటుంది లోపల నుంచి? అంతరాత్మ ఏమంటుంది లోపల నుంచి? నీ సంగతి ఏంట్రా బిడ్డ? వాళ్ళు నడిచారు, వీళ్ళు నడిచారు, ఎంతకాలం ఇదంతా? ఎంతకాలం ఇవన్నీ చెప్పు బతికేస్తావు? ఇంతగా వాళ్ళు నడిచారు, వీళ్ళు నడిచారని మనం చెప్పుకునేది ఎందుకంట? మనం నడడానికి మనకి ఒక మార్గదర్శి ఉన్నాడు. అంటే అర్థం ఏంటి? మనల్ని ఆ మార్గంలో నడిపించడానికి ఉన్నాడని. నేను క్రీస్తుని పోలు నడుచుకొనిచున్న ప్రకారము మీరు నన్ను పోలు నడుచుకోండి. అంతే తప్ప క్రీస్తు ఎలా నడుచుకున్నాడట, చప్పట్లు కొట్టాం. పౌలు ఎలా నడుచుకున్నాడట, చప్పట్లు కొట్టాం. మా ప్రసాద్ రెడ్డి గారు ఎలా నడుచుకుంటున్నాడట, చప్పట్లు కొట్టాం. మరి మనం ఏం చేస్తాం? చప్పట్లు మాత్రమే కొడతాం. ఏమన్నా బాగుంది? ఇది బాగుందా? అస్సలు బాల, అసలు కొంచెం అంటే కొంచెం కూడా బాల.
మరి ఏం చేద్దాం? వాళ్ళు నడుచుకున్నారు అంటే దాని అర్థం ఏంటంటే మనం కూడా వారి బాటలో నడవాలి, దేవుడితో నడవాలి. దేవుని పిల్లలందరూ దేవుడితో నడవాలి. కోడి పిల్లలన్నీ కోడి చుట్టూనే తిరగాలి, లేకపోతే గద్ద చెత్తుకుపోద్ది. ఒకదాని వెంట ఒకటి తల్లి చుట్టూ తిరగాలి కోడి పిల్లలన్నీ. ఎప్పుడైతే తల్లి చుట్టూ తిరుగుతారో రెక్కల నీడలో ఆశ్రయం పొందుతాయి, లేకపోతే గద్ద రెడీగా ఉంటుంది ఎప్పుడు ఎత్తుపోదామని. అలాగే దేవుని పిల్లలందరూ దేవుడితో నడవాలి. వాళ్ళు ఎక్కడున్నా సరే, వాళ్ళు ఏ దేశంలో ఉన్నా సరే, ఏ ప్రాంతంలో ఉన్నా సరే, దేవుని పిల్లలందరూ ఎవరితో నడవాలి? దేవుడితో నడవాలి. ఈ లోకానుసారమైన లోక సంబంధమైన వ్యర్థమైన పనికిమాలిన వాటి తట్టు చూడక, అబద్ధముల తట్టు చూడక, మోసాల తట్టు చూడక, నీచమైన కార్యాల తట్టు చూడక, ఎల్లప్పుడూ ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన మార్గాలను అనుసరిస్తూ, ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతుకుతూ, ఆయన చిత్తాన్ని గ్రహిస్తూ, ఆయన చిత్తానుసారంగా ప్రవర్తిస్తూ, చివరికి అన్ని విషయాలలో ఆయనను ముందుంచుకొని, ఆయనను మార్గదర్శిగా పెట్టుకొని ఎవరు నడుస్తారో వాళ్ళు దేవునితో నడిచేవాళ్ళు. అంతెందుకు యేసుప్రభు కూడా మనము ఆయన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు పేతురు గారు రాసిన మొదటి పత్రికలో ఉన్న మాట అది. పేతురు గారు రాసిన మొదటి పత్రిక చూడండి ఒకసారి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. మనము కూడా క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు ఎక్కడట? మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు. చూసారా ఏం ఉంచిపోయారట ఆయన? మాదిరి, మార్గదర్శి అన్న, మాదిరి అన్న, రోల్ మోడల్ అన్న, ఎగ్జాంపుల్ అన్న, అదే అర్థం వస్తుంది ఇక్కడ ఈ కాంటెక్స్ట్లో. ఆయన మీకు మాదిరి ఉంచిపోయారు. ఎందుకు మీకు మాదిరి ఉంచారు? ప్రతిదానికి మనం ఎవరొకళ్ళని మాదిరిగా తీసుకుంటాం. ఏమంటే ఇప్పుడు తల ఇలాగే దువ్వాలని మీకు మాదిరి ఎవరో ఉన్నారు మన ముందు దూకున్నోళ్ళు, అంతే కదండి. అలా చూసి మనం ఏం చేసాం? దువ్వాం. లేదా మన అమ్మ దువ్వింది, నాన్న దువ్వారు, అలాగే దువ్వాం. మరి ఆఫ్రికా వాళ్ళకి మాదిరి ఎవరు? మనకలా దూకురాళ్ళు. చూసారు ఆఫ్రికా వాళ్ళు ఎలా ఉంటారు? వాళ్ళు అన్నీ అసలు ఎంత గాలి వెళ్ళమంటే కదలదు, అది మొత్తం అంటించేసి ముడేసేస్తారనమాట. జస్ట్ దగ్గర మీకులా గాలికి ఇలా ఉండదు, మొత్తం చిక్కుముళ్ళు పడిపోయినట్టు ఉండి మొత్తం దగ్గర చిన్న పూసలు, కొంతమంది పూసలు తోడికి మరీ వేస్తుంటారు ముడి, తలంటికలు తోడిగేస్తారు పూసలు. వాళ్ళు నేర్చుకున్నారు అలాగా. వాళ్ళకి అదేదో ఎవడో రోల్ మోడల్ ఉన్నాడు వాళ్ళకి, వాళ్ళ రోల్ మోడల్ వాళ్ళు. ఇప్పుడు అదే యూరప్ కంట్రీస్కి వెళ్ళిపోయామనుకోండి, వాళ్ళకి జడలో ఏమీ తెలియ, వాళ్ళకి ఇంకా అలా వదిలేయడమే, అలా ఎగురుతూ ఉంటుంది జలపాతంలాగా. వాళ్ళకి అదే ఒక రోల్ మోడల్. ఎవరో చూశారు, వాళ్ళు ఎవరి దగ్గర చూశారు, ఓహో ఎలా ఉండాలి మనం ఫిక్స్ అయిపోయారు. సేమ్ అంటే మనకి ఎవరో నేర్పిస్తున్నారు. ప్రతి దానికి ఒక మాదిరి ఉంది. ఇప్పుడు చేత్తో తింటామండి అన్నం. మనకు బాగా అలవాటు ఏంటి? చక్కగా చేయి కడుక్కొని అన్నం పెట్టుకొని చేత్తో ఆస్వాదిస్తూ తినడం మనకు అలవాటు. కొన్ని ఏరియాస్కి వెళ్ళామనుకోండి స్పూన్తో తింటారు వాళ్ళు, చెయ్యి వాడరు, అసలు చెయ్యి టచ్ అవ్వదు. వాళ్ళకి చేతులు కడుక్కోవాల్సిన పని కూడా లేదు. మొత్తం అంతా టక్ టిక్ టిక్ టక్ అని అంతా మెకానిక్ షాప్లో సౌండ్లు వచ్చినట్టు ఆ స్పూన్లతో సౌండ్లు వస్తూ ఉంటాయి. అన్ని స్పూన్లతోనే, దానికి ఒక ఫోర్కు, దానికి ఒక స్పూను, దానికి ఒక కట్టర్, అంటే ఒక చాకు, నైఫ్ అన్నీ పెట్టుకొని చక్కగా కంప్లీట్ చేసేస్తారు. చేయి తుడుచుకునే పని లేదు, మరి మూతి తుడుచుకుంటారేమో. సో అలా అయిపోయింది. అది ఎవరు నేర్పించారు వాళ్ళకి మాదిరి ఇలా ఉండాలని? ఇప్పుడు చైనా కానీ, థాయిలాండ్ కానీ, ఈ నేపాల్ సైడ్ కానీ ఇలాంటి కొన్ని కంట్రీస్కి వెళ్ళామనుకోండి, అలాంటి చోట చాప్ స్టిక్స్ అని అంటారు. చాప్ స్టిక్స్ అంటే మన భాషలో పక్కా వాడుక భాషలో 2 పుల్ల ముక్కల్లా ఉంటాయి, పందు పుల్లలాగా. ఏంటి మన నాటు భాషలో మాట్లాడుకుంటే పక్కా 2 పందు పుల్ల ముక్కల్లా ఉంటాయి, చాప్ స్టిక్స్ అంటారు. మనం అసలు తినలేమండి దాంతో, ఒక్క మెతుకు కూడా రాదు. ఒకసారి ట్రై చేశాను, నాకు ఒక వారం పడద్దు అనిపించింది అది తినాలంటే. ఆ భోజనానికి ఎంత పడద్ది? ఒక వారం పడద్దురా నాయన, ఇది తినేలోపు మనం చచ్చిపోతాం ఆకలికి, మన వల్ల అవ్వదు ఇది. వాళ్ళ 2 వేళ్లతో మరి టక్కన నొక్కుతాడు, తింటాడు, టక్కన తింటాడు చాలా ఫాస్ట్గా. నూడిల్స్ తినొచ్చు, వాళ్ళు అన్నం కూడా తింటారు. నూడిల్స్ అయితే పొడుక్కుంటాయి కాబట్టి తీగ ముక్కల్లాగా ఏదో టచ్ చేసుకుని తినొచ్చు, కానీ వాళ్ళు అన్నం కూడా టక్కమని ఆ 2 పుల్ల ముక్క చాప్ స్టిక్స్తో టక్క తినేస్తారు. చేతులు అలా కదులుతాయి వాళ్ళకి.
అంటే అనుభవం వాళ్ళకి ఆ మాదిరి. ఇప్పుడు ఆ పొల మొక్కలో లేదా స్పూను లేదా చెయ్యి ఇవి అన్నీ కూడా ఎలా వచ్చినాయి? అసలు ఎవరో ఉన్నారు పూర్వీకులు కదా, ఆ పూర్వీకులు వాళ్ళు ఫాలో అయ్యి వాళ్ళ జనం అంతటికి ఏం చేశారు? మాదిరి ఉంచేశారు. ఇప్పుడు వీళ్ళందరూ ఎందులో నడుస్తున్నారు? వాళ్ళు చూపించిన బాటలో నడుస్తున్నారు, మాదిరి ఉంచిపోయారనమాట మనకి. ఇన్ ద సేమ్ వే మన వస్త్రధారణ కానివ్వండి, మన ఆహారపు అలవాట్లు కానివ్వండి, మన నివాసం ఉండే గృహాల నిర్మాణం కానివ్వండి, మన చుట్టూతో ఉన్న వాతావరణం కానివ్వండి, మన బ్రతుకంతా కూడా మన ముందటి తరాల్లో ఎవరో మనకి నేర్పించేసి వెళ్ళిపోయినవే మనం నేర్చుకున్నాం, వాటిని ఫాలో అవుతున్నాం. ఇలాంటివి ప్రపంచం అంతా విస్తరించి ఉన్నాయి. అవి అలవాట్లు, జీవన శైలి, అదొక సంప్రదాయం, అదొక పద్ధతి. అందులో మంచివి ఉన్నాయి, చెడ్డ ఉన్నాయి. మంచి వాటిని అన్నిటినీ మనం హ్యాపీగా ఫాలో అవ్వచ్చు, అందులో తప్పేమీ లేదు. అర్థమైందా? వాళ్ళు ఏవైతే మంచివి నేర్పించారో అవన్నీ ఫాలో అవ్వండి, తప్పలేదు. కొంతమంది అరిటాకులు తింటారు, మంచిదే, ఆరోగ్యానికి తినొచ్చు. కొంతమంది స్టీల్ కంచాలంటారు, కొంతమంది రాగి చెంబులో నీళ్లు తాగమంటారు. సో ఒక్కొక్కరు ఒక్కొక్క దాన్ని ఏమవుతున్నారు? ఫాలో అవుతున్నారు. అంటే మన ముందటి తరాలలో మనకు మార్గదర్శులు ఉన్నారు. ఇక్కడ కూడా దేవుడు నాతో నడవాలంటే, నన్ను ఫాలో అవ్వాలంటే నేను చూపించిన మాదిరి ఏంటది? ఆయన మనకు మాదిరి ఉంచిపోయెను. ఆయనను రోల్ మోడల్గా పెట్టుకుని ఎవరైతే ఆయనను ఫాలో అవుతూ ఆయనను మాదిరిగా కలిగి బ్రతుకుతున్నారో వారు దేవునితో నడిచే అనుభవాలు కలిగి ఉన్నారు. ఇక్కడ కొన్ని విషయాలు మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. నువ్వు ఎప్పుడైతే సంపూర్ణంగా దేవునితో కలిసి నడుస్తుంటావో ప్రతి విషయంలో ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. కొంతమంది అంటారు, ఏమండి ఈ అబ్బాయిని నేను పెళ్లి చేసుకోవచ్చా చేసుకోకూడదా ప్రార్థన చేస్తున్నానండి, ఈ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవచ్చా చేసుకోకూడదా ప్రార్థన చేస్తున్నానండి. ఎప్పుడు మొదలు పెట్టావు నువ్వు ప్రార్థన? ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు దేవుడితో నడిచి అప్పుడు ఆయనతో సంపూర్ణ అనుభవాలలోనికి వెళ్ళిపోయి, సంపూర్ణ నిశ్చయతలోనికి వెళ్ళిపోయి, ఆయన బాటలో ఆయన మాటలో వర్ధిల్లుతూ అప్పుడు అడిగావా, తండ్రి నాకు చక్కటి ఆలోచన ఇవ్వు ప్రభువా, ఈ రూట్లో వెళ్ళమంటావా వద్దంటావా, ఈ విషయాన్ని అంగీకరించమంటావా వద్దంటావా, ఇది చేయమంటావా చేయొద్దంటావా? అప్పుడు అడిగావా నువ్వు? లేదు. నీకు అవసరం వచ్చినప్పుడు సడన్గా అడుగుతావు. అర్థమైందా నా పాయింట్ మీకు? నీకు అవసరం వచ్చినప్పుడు ప్రభువా ఇది ఏం చేయమంటావు ప్రభువా, గాడిది గుడ్డు చేయి. ఇన్నాళ్ళు ఏం చేశావు? ఇప్పుడు ఇపాటికే నువ్వు ఆయన మార్గాలను అనుసరించి, ఇపాటికే నువ్వు ఆయన జ్ఞానంలో వర్ధిల్లి, ఇపాటికే నువ్వు ఆయన హృదయం నిండా ఆయన మాటలతో నింపబడి సంపూర్ణంగా ఆత్మ ప్రభావము చేత వర్ధిల్లుతూ ఆత్మానుసారుడిగా ఆత్మానుసారురాలిగా దేవుని యందు భయభక్తులు కలిగిన దానిగా దేవుని మార్గాల్లో నడిచేదానిగా ఉన్నప్పుడు ఆయన నోవహుకు ఆలోచన చెప్పినట్టు నీకు ఆలోచన చెప్పగల సమర్థుడు. అవి ఏవీ లేకుండా సడన్గా ఏదో ఫాస్ట్ ఫుడ్ లాగా, ఫాస్ట్ ఫుడ్కి నువ్వేం కూరగాయలు కొనక్కర్లేదు, ఫాస్ట్ ఫుడ్కి నువ్వేం తెచ్చుకోక్కర్లేదు, ఫాస్ట్ ఫుడ్కి నువ్వేం చేయక్కర్లేదు. అప్పటికప్పుడు 50 రూపాయలు పట్టుకెళ్ళి ఆడి దగ్గర పడేసి అది మంచిదో చెడ్డదో తిని సావడమే. ఆడు మంచిగా ఉండొచ్చు, దరిద్రంగా ఉండొచ్చు, నీకు అనవసరం. నువ్వు 50 రూపాయలు ఇచ్చావా తిన్నావా అంతే. దీన్నే ఫాస్ట్ ఫుడ్ అంటారు. అందులో ఈగలు పడిపోవచ్చు, చట్నీలో దోమలు పడిపోవచ్చు, ఇందులో ఏమైనా పడవచ్చు, మంచిగానే ఉండొచ్చు. నేను అన్నీ అలాగ ఉంటాయని నేను చెప్పను, మంచిగానే ఉండొచ్చు, చెడ్డగానే ఉండొచ్చు. సో నువ్వు తిన్నావు, డబ్బులు ఇచ్చావు, తినేసావు, వచ్చావు, అక్కడితో అయిపోయింది. అది అలాగుంటుందా? ఇంట్లో వంట అలాగుంటుందా? మరి కూరగాయలు తెచ్చుకున్నది మనం, సామాన్లు కొనుక్కున్నది మనం, అన్నీ సిద్ధపరుచుకున్నది మనం, ఆ దగ్గరుండి వండించుకొని టేస్ట్ చూసుకొని, అమ్మ టేస్ట్ చూసి నీకు ఎలా కావాలో అలా వండి పెడుతుంది. దీనికి దానికి ఎంత తేడా ఉందో, ఫాస్ట్ ఫుడ్కిని అప్పటికప్పుడు ఇంట్లో అమ్మతో వండించుకున్న దానికి ఎంత తేడా ఉందో, దేవుని యొక్క ఆలోచనలో నువ్వు నడవాలి, నడపబడాలి, ఆయన నీకు సలహా ఇవ్వాలి, నీకు ఆయన ద్వారా, ఆయన మాట ద్వారా నువ్వు బలపరచబడాలి, ఆయన నీతో మాట్లాడాలి అనే అంత బాండింగ్ ఉండాలంటే అప్పటికప్పుడు ఏదో పులిహోర కలిపినట్టు కలపడానికి వీలు లేదు. భక్తి అనేది అప్పటికప్పుడు రాదమ్మా, గుర్తుపెట్టుకో. అప్పటికప్పుడు సడన్గా కొంతమంది అంటారు, మేము కష్టం వస్తే దేవుని సన్నిధికి వెళ్తామండి. అసలు కష్టం వస్తే దేవుని సన్నిధికి వెళ్ళమని ఎవరు చెప్పారు? ఎవరు సహాయం చేస్తారు నీకు కష్టం వస్తే దేవుని సన్నిధికి వెళ్తే? దేవుడు సహాయం చేస్తారని ఎలా నమ్ముతున్నావు నువ్వు? అలా నమ్మకూడదు. ఏమన్నా తెలుసా, నేను దేవుని సన్నిధికి వెళుతూ ఉండగా కష్టం వస్తే ఆయన చూసుకుంటాడని చెప్పాలి. అది విశ్వాసం అంటే. అర్థమైందా? కష్టం వస్తే దేవుని సన్నిధికి వెళ్తాననేది విశ్వాసం కాదు. నేను దేవుని సన్నిధికి వెళుతూ ఉండగా ఒకవేళ ఏదైనా కష్టం వస్తే ఆయన చూసుకుంటాడు, అది విశ్వాసం. అదే బైబిల్ చెప్పింది, నేను నీతిని రాజ్యాన్ని వెతుకుతూ ఉండగా అవన్నీ మీకు అనుగ్రహింపబడును.
అవన్నీ మీకు అనుగ్రహింపబడ్డాక నీతిని రాజ్యాన్ని వెతకండి అని చెప్పలేదు. అవన్నీ మీకు అనుగ్రహింపబడతాయి, నీతిని రాజ్యాన్ని వెతకండి అని చెప్పలేదు. నీతిని రాజ్యాన్ని వెతుకుతుండగా అవి మీకు అనుగ్రహింపబడును. సో కాబట్టి కష్టం వస్తే దేవుని సన్నిధికి వెళ్తాననేది అసలు విశ్వాసమే కాదు, తప్పది. అలా రమ్మని పిలిచేవాడు సరైన బోధకుడు కాదు. సో అది పునాది తప్పు. పునాది తప్పుగా వేసేసి 3 అంతస్తులు కడతా 30 అంతస్తులు కడతా అంటే ఒక్కడు కూడా నిలబడదు, మొత్తం కూలిపోద్ది. పునాది ఒకసారి తేడా వేసామంటే మళ్ళీ కొత్త పునాది వేయాలి, తవ్వాలి, దాన్ని మొత్తం తీసేయాలి, అక్కడ నుంచి దాన్ని మొత్తం లేపేయాలి, భూమిలో నుంచి సహా దాన్ని తీసేయాలి. ఎందుకంటే పునాదే తేడా. ఇప్పుడు మరలా నువ్వు ఏం చేసుకోవాలి, మళ్ళీ కొత్త బిల్డింగ్ కట్టాలంటే మళ్ళీ ఫ్రెష్గా ఏం చేయాలి, పునాది మొత్తం వేయాలి. అర్థమైందా? కాబట్టి మనం చూడండి, చాలామంది ఆలోచనలో ఏమండి మాకు దేవుడు సమాధానం ఇవ్వాలండి, దేవుడు మాతో మాట్లాడాలండి, దేవుడు మాకు తన సేవకుడి ద్వారా తన వాక్యం ద్వారా మాకు జవాబు చెప్పాలని ఎదురు చూస్తున్నామండి. ఏం చెప్పాలి? జవాబు చెప్పాలి. సో జవాబు అంటే కొంతమంది బుద్ధిహీనత ఎలా ఉందో ఈరోజు ఒకటి గుర్తు చేస్తాను, జాగ్రత్తగా వినండి. కొంతమంది బుద్ధిహీనులైన యవనస్తురాళ్ళు ఏం చేస్తున్నారంటే, ప్రభువా నేను ఒక అబ్బాయిని ఇష్టపడ్డాను ప్రభువా, బాగుంటాడు ప్రభు, అందంగా ఉంటాడు. ప్రభువా నేను ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను ప్రభువా, చాలా బాగుంటుంది అమ్మాయి, ముక్కు కళ్ళు అందంగా ఉంటాయి, ఎర్రగ బుర్రగా ఉంటుంది, పెళ్లి చేసేసుకుందాం అనుకుంటున్నాను ప్రభువా. నీ సమాధానం ఏంటి ప్రభువా, ఖాళీగా ఉన్నావు కదా ప్రభు, ఏదో చెప్పు ప్రభువా, ప్రార్థన చేస్తున్నాను ఇప్పుడు మోకాళ్ళుని, నువ్వు చెప్తే నేను ఫాలోఅప్ చేస్తాను ప్రభువా అనట. ఒక అమ్మాయి ప్రార్థన బాగా గట్టిగా చేసి బైబిల్ తెరిచిందట. అప్పుడు బైబిల్లో ఒకని యందొకడు ప్రేమ కలిగి ఉండు అని వచ్చిందట. అబ్బా, నా దేవుడు నాతో ఎంత బాగా మాట్లాడాడు, అదరగొడిసాడు దేవుడు, నిజమైన దేవుడు, సత్యవంతుడు, బలవంతుడు, ఉన్నవాడు, అనువాడు అని చెప్పి ఆ గాలోడికి ఎస్ చెప్పేసిందట. ఆ తర్వాత ఆ గాలోడు గాలి తిరిగేసి గాలికి వదిలిపోయాడట. ఇప్పుడు దేవుడి దగ్గరికి వచ్చిందట, ప్రభువా ఒకనేందొకడు ప్రేమ కలిగి ఉండమని నాతో మాట్లాడావు కదా ప్రభువా అంటే, అప్పుడు నాలటుడు అన్నాడట, పనికిమాలిందానా, ఒకనేందొకడు ప్రేమ కలిగి ఉండనంటే ఆ పనికిమాలినోడు నువ్వు ప్రేమ కలిగి ఉండమని కాదు, సంఘంలోని సహోదరులందరూ ప్రేమ కలిగి ఉండమని ఆ వచనాన్ని నీకు నచ్చినట్టు కలిపి జరిపేసి నువ్వు ఇలా తీస్తే దేవుడు మాట్లాడాడని కాదు. అక్కడ నువ్వు అలా తీసి మూసి మళ్ళీ ఇంకోటి తీస్తే ఇంకో మాట వస్తుంది, ఆ మాట కూడా తీసేసుకుని అప్లై చేసేసుకుంటావా నువ్వు ఏంటి? సో అది కాదు దేవుడు మాట్లాడటం అంటే. నీకేదో టైం వచ్చినప్పుడు అప్పటికప్పుడు అమ్మ ఆమ్లెట్ వేసి పెట్టంటే గుడ్డి చెట్లు కొట్టి ఆ పెనం మీద వేసి కర్రమనిపించి ప్లేట్లోకి ఇసిరేయడం అనుకున్నావా దేవుడు మాట్లాడటం అంటే? అది కాదు, అది కాదు దేవుడు మాట్లాడటం అంటే. దేవుని స్వరం మనకు వినబడాలంటే, మన హృదయానికి అది అర్థం కావాలంటే, మన జ్ఞానానికి అది తెలియాలంటే నువ్వు సంపూర్ణ నిశ్చయత గలవాడవై గలదానవై ఆయన సన్నిధిలో నడవటం మొదట నేర్చుకో. ఆయన ఎందుకు భయభక్తులు కలిగి నిలిచి ఉండడం నేర్చుకో. ఆయనను నీ జీవితంలోకి ఆహ్వానించి నడవడం నేర్చుకో. సేమ్ నోవహులాగా, సేమ్ హనోకులాగా, సేమ్ అబ్రహాములాగా వాళ్ళు అలా చేశారు. అప్పుడు కాలక్రమంలో ఏమండి ఇప్పుడు ఏమైనా చచ్చిపోతామా మనం చెప్పండి? తక్కువ అంటే 70-80 ఏళ్ళు బతికేస్తాం మనం. ఇప్పుడు ఇది వరకటి రోజులు కాదు, అన్నింటికీ ఏమొచ్చేసాయి, రెమెడీస్ వచ్చేసాయి, అన్నింటికీ కొత్త కొత్త టెక్నాలజీస్ కనిపెట్టబడ్డాయి. పూర్వం వ్యాధులు వస్తే చచ్చిపోవడమే, ఇప్పుడు అలా ఏం లేదు. బెడ్ అడ్డం తిరిగారా చచ్చిపోవాలి పూర్వం, ఇప్పుడు తీసేస్తారు కోసేసి, ఇబ్బంది లేవు. గుండెపోటు వచ్చిందా చచ్చిపోవాలి పూర్వం, ఇప్పుడు తొందరగా సార్బిట్రేట్ 4 కింద పడేసుకున్న 2 ట్యాబ్లెట్లు పోండి అంతే హాస్పిటల్కి. మీరు టైంకి హాస్పిటల్కి వెళ్ళిపోతే ఏదో చేసేస్తాడు మిమ్మల్ని, పైకో కిందకో అవకాశం ఉంది, పూర్వం లేదు. ఇప్పుడు పరిస్థితులు కొంచెం అనుకూలంగా ఉన్నాయి, మనకు మెడిసిన్ దొరుకుతుంది, ఆపరేషన్లు చేయించుకుంటున్నాం, ఇంకా ప్రభుత్వాలు ఆరోగ్యశ్రీలు అనేవన్నీ ఇస్తున్నాయి, చక్కగా నడుస్తుంది వ్యవహారం. కాబట్టి తక్కువ అంటే బీపీలు ఉన్నా షుగర్లు ఉన్నా 70-80 ఏళ్ళు లాగేయచ్చు బండి, జాగ్రత్తగా లాగితే. మరి పాడు చేసేసుకోకుండా జాగ్రత్తగా లాగేస్తే బండి 70-80 దాకా వెళ్ళిపోద్ది. ఇంకా జాగ్రత్తగా ఉన్నాడు 100 దాకా లాగేయచ్చు, ఏం పర్లేదు, 95-100 దాకా వెళ్ళిపోవచ్చు జాగ్రత్తగా ఉంటే కదా. ఇప్పుడు ఇంత బతుకు కళ్ళ ముందు పెట్టుకొని ఏదో ఈరోజే అయిపోయింది అన్నట్టు, ప్రభా ఇంకా అయిపోయింది ప్రభా తీసేసుకో అంటావా? ఎందుకు అలాగా? ఉన్నంతకాలం నువ్వు దేవునితో నడవాలి కదా. హనోకు ఎన్ని 100 ఏళ్ళు నడిచాడు? 300 ఏళ్ళు నడిచాడు. 300 ఏళ్ళు ఎలా నడిచాడు? 300 ఏళ్ళ అనుభవం ఉంది దేవుడితో నడవడంలో, అది చెప్పాలి మనం. ఎన్నాళ్ళ అనుభవం ఉంది? ఎన్నాళ్ళ అనుభవం అయ్యా నువ్వు దేవుడితో నడవడం? 300 ఏళ్ళ అనుభవం అండి. ఇప్పుడు మనం కూడా ఆ అనుభవాలు లెక్క చెప్పాలి, దేవునితో నడిచే అనుభవాలు లెక్క చెప్పాలి.
ఎన్నాళ్ళ నుంచి దేవుడితో నడుస్తున్నామా అంటే కొంతమంది అంటారు, నేనండి చర్చికి వెళ్తున్నానండి. ఎప్పటి నుంచి అమ్మా? 15 ఏళ్ళ నుంచి అండి, 20 ఏళ్ళ నుంచి అండి, 30 ఏళ్ళ నుంచి అండి. 30 ఏళ్ళ నుంచి, 20 ఏళ్ళ నుంచి, 15 ఏళ్ళ నుంచి చర్చికి వెళ్ళి ఏం చేస్తున్నావు? అది కూడా పరిగణనలో తీసుకోవాలి. వెళ్తున్నావు అంటే గొప్ప కాదు, వెళ్ళినంత మాత్రం నడిచినట్టు కాదు. వెళ్ళి ఏం చేస్తున్నావు చెప్పు. వెళ్తానండి, చక్కగా ఫ్యాన్ ఎక్కడుందో చూసుకుంటానండి, ఫ్యాన్ దగ్గరే చూసుకుంటానండి నేను. కొంతమంది చూసారా మన వాళ్ళు, ఏదో వాళ్ళ ఇంట్లో బెడ్రూమ్ అన్నట్టు కూర్చుంటారు వీళ్ళు. చూసారా కొంతమంది కనబడతారు కదా, లక్ష్మణ్ ఉన్నాడు, అదే ప్లేస్, ఆడు సొంత ప్లేస్, వాళ్ళ తాతగారు రాసిచ్చారు. ఆ సురేష్ గారు ఉంటారు ఎక్కడ చూడండి, అక్కడే ఉంటాడు, ఆయనకు కూడా సొంత ప్లేస్ అది. ఈ రాజుగాడికి అది సొంత ప్లేసు. ఇలా రాసిచ్చారండి వీళ్ళ తాతగారు, ఇదిగో ఈ కుర్చీ నీది, నువ్వు ఇక్కడే కూర్చోవాలి. ఏంటి ఇక్కడ కూర్చోకూడదా? ఇక్కడ రాకూడదా? అవే అక్కడ కూర్చోకూడదండి, మాది అది ఇది మా ప్లేసు. మీరుంటారు అలాగా, ఇది ఎవరి ప్లేస్? ఇది మా ప్లేసు, మేము ఎక్కడే కూర్చుంటాం. అచ్చొచ్చింది, ఏమొచ్చింది? అచ్చొచ్చిందా? సో కొంతమంది ఏమో ఫ్యాన్ ఎక్కడుంది చూస్తారు, గాలి ఎక్కడ చక్కగా తగులుతుంది, ప్రశాంతం గాలి తగులుతుందా లేదా, గాలి తగిలితే ఏం చేద్దాం, వేసేద్దాం. కొంతమంది ఆ బాక్సులు వెనకాల కంటికి కనబడకుండా ఆ స్తంభాల మూలలోను, ఆ జనాలు వెనకల, ఎందుకంటే రెండు కునికి ఒక్క సరదాగా కునుకడినా పుల్లాగా ఎదరగా నిలబడ్డాడు, ఏమనంటే మీద పడిపోతాడు. అదే మూల కూర్చున్నాం అనుకో, ఆడికి కంటికి కనబడం, హాయిగా కునికేసి పోవచ్చు అన్నట్టు. కొంతమంది అలాగే సెటప్ అయిపోయారు అనమాట. వీళ్ళు సొంతంగా ప్లేసులు ఆక్రమించారు వీళ్ళు. ఒక ఆవిడ ఒక సంఘంలో గొడవ కూడా అయిందట ఇలాగే. ఒక సంఘంలో ఏమా లేలే అందట ఒక ఆవిడ వచ్చి, ఏమంటే ప్లేస్ నాది అందట. ఏంటి ప్లేసు నాది? 20 ఏళ్ళ నుంచి కూర్చుంటున్నాను ఇక్కడ, ఆమె సీనియర్ సిటిజన్, నువ్వు ఈరోజు ఇచ్చి నా ప్లేస్ ఆక్యుపై చేస్తావా నువ్వు, వెళ్ళలే అందట ఒక కొత్త విశ్వాసిని. అప్పుడు వాళ్ళిద్దరు గొడవ పడ్డారట. సో ఇలాంటివి విచిత్రమైన సంఘటనలు ఉంటాయి. సో మనం వచ్చాం, 20 ఏళ్ళు వచ్చాం, 30 ఏళ్ళు వచ్చాం, కూర్చున్నాం చక్కగా, అయిపోయింది వెళ్ళిపోయాం. అది సీనియారిటీ లెక్కల్లోకి రాదమ్మా. అది అస్సలు రాదు లెక్కల్లోకి. అది అసలు సీనియారిటీయే కాదు. గుర్తుపెట్టుకోండి, సిన్సియారిటీ లేని సీనియారిటీ ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. మనకి సీనియారిటీ ముఖ్యం కాదు, సిన్సియారిటీ ముఖ్యం. అందుకే తెలుగులో ఒక సామెత ఉంది, కాకిల కలకాలం బతికే కంటేనట హంసలాగా 6 రోజులు 7 రోజులు బతికితే చాలట. ఎన్ని? 6 ఏళ్ళ 6 నెలల? మీ ఇష్టం, ఎవరిష్టం వాడిది. నాకు 6 రోజులు అనిపించింది, నీకు 6 నెలలు అనిపించింది. రాజ్యాంగంలో రాసిందేట సామెత. సో అలాగ అనిపిస్తుంది. అంటే ఇప్పుడు మనం సీనియర్లం కాబట్టి చాలా సంవత్సరాలు వస్తున్నాం, వచ్చాం కాబట్టి మాకు అయిపోయింది పని అది వద్దు, అది కరెక్ట్ కాదు. ఇక్కడ మనకు కావాల్సిన విషయం ఏమిటంటే, తండ్రి సరి అయిన సమయంలో మీరు నాకు ఆలోచన చెప్పాలంటే నేను అంత బాండింగ్ మీతో ఏర్పాటు చేసుకోవాలి. చూడండి ఎంత మంచి మాటలు గ్రంథంలో రాయబడ్డాయంటే, ఎంత మంచి మాటలు. కీర్తన 86 కీర్తన 11 వచ్చిన ఒకసారి చూద్దాం. 86 కీర్తన 11 వచ్చిన 86 కీర్తన 11 వచ్చిన చదవండి. యెహోవా నేను సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధింపుము. ఎలా అడుగుతున్నాడండి? ఎవరు అడుగుతున్నాడు? అడుగుతున్న భక్తుడు ఎప్పుడు అడుగుతున్నాడట? వచ్చి అప్పటికప్పుడు వచ్చిందా ఇది? కాదండి, చాలా సంవత్సరాలు ఆయనతో నడిచిన అనుభవాలు ఉన్నాయి, చాలా సిన్సియారిటీతో కూడిన సీనియారిటీ ఉంది. అలాంటి స్థితిలో నిలబడి అడుగుతున్నాడట, ప్రభువా నేను నీ సత్యమును అనుసరించి నడుచుకొనున్నట్లు నీ మార్గమును నాకు బోధింపుము. నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగజేయము. ద్వంద్వ దృష్టి వద్దు, ఏకదృష్టి మంచిది. ద్వంద్వ దృష్టి ఉంటే నేను నష్టపోతాను. అలాంటి ద్వంద్వ మనస్సు వద్దు. కాబట్టి ద్విమనస్కునిగా ఉండక ఏకమనస్సు గలవాడనై నా హృదయంలో ఏకదృష్టి కలిగిన వాడనై నీ వైపు చూస్తూ నడవగలిగే భాగ్యాన్ని నాకు ప్రసాదించు తండ్రి. అడగగలిగే అర్హత సాధించాలి, అవునా? అడగగలిగే అర్హత సాధించాలి. ఆ స్థితికి ఎదగాలి మనం.
ఆ స్థితికి ఎదగాలి. ప్రభువా నన్ను అలా స్థిరపరచు, నాతో మాట్లాడు, నాకు నేర్పించు, నన్ను నడిపించు. ఇప్పుడు దావీదు అడుగుతున్నాడు చూడండి, చిన్నప్పటి నుంచి దేవుని యందు భయభక్తులు కలిగిన 23వ కీర్తన 2వ వచనం. 23వ కీర్తన మొదటి 2 వచనాలు చదువుదాం. పాట కూడా రాశారు కదా ఇది. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. సినిమా పాటకే ప్యారడీ చేశారు దీన్నే, తెలుసా మీకు ఇది? యెహోవా నా కాపరి నాకు, సినిమా పాట అది, ట్యూన్ సినిమా పాటది. పయనించేవో చిల్లక ఎగిరిపో, పాడైపోయేను గూడు. అది తీసుకొచ్చి దీన్ని తెలిచ్చారు మనోళ్ళు. అది ఘంటసాల గారి పాట. యాక్చువల్లీ ఇప్పుడు పిల్లలు బాగానే పాడుకుంటారు, ఎందుకంటే వీళ్ళకి ఆ ట్యూన్ తెలియదు కాబట్టి. చిన్నప్పుడు మా నాన్నగారు డెక్కలేసి వినిపించేవారు, అందుకని దీని మీద నాకు ఒక అవగాహన. ఆయన ఘంటసాల అభిమాని. సో ఇంక మా ఇంట్లో రోజు వచ్చేవన్నమాట. అప్పుడు టక్కుని ఇది ఎప్పుడు విన్నప్పుడు వారినే ఇది అది కదా అనిపించింది. కానీ దావీదు గారు ఏ ట్యూన్లో రాశారో మనకు తెలియదు. దావీదు గారు ట్యూన్ వేరే అయి ఉండొచ్చు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపిస్తున్నాడు. జాగ్రత్తగా ఆ మాట జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఎక్కడ నడిపిస్తున్నాడు అని చెప్తున్నాడు భక్తుడు దావీదు? శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపిస్తున్నాడు. ఎప్పుడు చెప్పగలిగాడు ఈ మాట చెప్పండి? సుదీర్ఘ అనుభవాల తర్వాత. రైట్? ఎప్పుడు? సుదీర్ఘ అనుభవాల తర్వాత. అంటే మీకు కూడా దేవునితో సుదీర్ఘకాలపు అనుభవాలు అవసరం ఉంది. నువ్వు 10 ఏళ్ళు సరిపోతాయి, 5 ఏళ్ళు సరిపోతాయి, 3 ఏళ్ళు సరిపోతాయి, సంవత్సరం కూడా సరిపోద్దండి దేవునితో అనుబంధం పెంచుకోవడానికి. 20, 30, 40 ఉండాల్సిన లెక్క ఏం లేదు. ఇప్పుడు మన అనుబంధం బాగా డీప్గా వెళ్ళిపోవడానికి ఒక మనిషితో టైంతో పనుందా? కొంతమంది 10 ఏళ్ళు కలిసి ఉన్నా కొట్టు చేస్తుంటారు, కొంతమంది 2 నెలల్లోనే ఏమైపోతారు, దగ్గర అయిపోతారు. ఇక్కడ భార్యాభర్తలు చాలామంది ఉన్నారు, పెళ్ళై 10 ఏళ్ళు 20 ఏళ్ళు అయిన వాళ్ళు ఇప్పటికీ కొట్టు చేస్తుంటారు వాళ్ళు. అంటే సుదీర్ఘకాలం వాళ్ళకి ఏ ఉపయోగం లేదు. వాళ్ళకి సుదీర్ఘకాలం కలిసి ఉన్నా వాళ్ళకి ఏ ఉపయోగం చేయలా. అదే చూడండి, కొంతమంది 2 లేదా 3 నెలలే అయ్యి ఉంటుంది పెళ్ళయి, లేదా 4-5 నెలలు లేదా సంవత్సరం అయి ఉంటుంది. ఈ సంవత్సరంలోనే వాళ్ళు మరింత ఏమైపోతారు, దగ్గరైపోతారు. అంటే ఇక్కడ మీకు సుదీర్ఘ అనుభవాలు, దానికి కొలమానాలు లేవు. నువ్వు సంవత్సరం నడిచావా దేవునితో, 2 సంవత్సరాలు నడిచావా, 3 సంవత్సరాలు నడిచావా, అంటే ఎప్పటి నుంచి నీ నడక కొనసాగుతుంది ఆయనతో అనేది నువ్వు ఆయనకు దగ్గరైన దాని మీద ఆధారపడి ఉంటుంది. నువ్వు ఎంతగా దగ్గరయ్యావు అనే దాని మీద బేస్ అయి ఉంటుంది. నువ్వు ఎంతగా ఆయన ఆలోచనలను పుణికిపుచ్చుకున్నావు అనే దాని మీద బేస్ అయి ఉంటుంది. నువ్వు ఎంతగా ఆయన మాటల్ని హృదయంలో నాటుకున్నావు అనే దాని మీద బేస్ అయి ఉంటుంది. ఆ లోపలంతగా నాటబడాలి, ఆ లోపలంతగా వృద్ధి పొందాలి ఆయన మాటలు. ఎప్పుడు నీ లోపలంతగా నాటబడి వృద్ధి పొందుతాయో నువ్వు అంతగా దేవుడికి ఏమవుతావు అంటే దగ్గరైపోతావు. అప్పుడు నీ ప్రతి ఆలోచన ఆయన స్థిరపరుస్తారు, నీకు ఆలోచన చెబుతారు, సమయానుకూలంగా నీతో మాట్లాడతారు, సరి అయిన త్రోవలో నిన్ను నడిపిస్తారు. అప్పుడు రూట్లో ఉన్నట్టు మనం. అంతవరకు నువ్వు సడన్గా వచ్చి అడగొద్దేమి. సడన్గా వచ్చేసి ప్రభా ఏం చేయమంటావు ప్రభా అంటే ఏంటది, అది పద్ధతేనా? అది మీరే చెప్పండి, అది పద్ధతేనా? అది ఏమీ లేదు. ఇప్పుడు రోడ్డు మీద ఎవరో బస్సులో వెళ్తున్నాం, పక్కన ఒక ఆయన కూర్చున్నాడు, అప్పుడే కలిసాం. ఎవరు వెళ్తున్నారండి? అమలాపురం వెళ్తున్నానండి. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? అంబాజీపేట వెళ్తున్నానండి. ఓ 10,000 ఉంటే ఇస్తారా? ఏంటిది ఇస్తాడా? ఎందుకు ఇవ్వడు? నువ్వు ఎవడో తెలీదు, నీ ముఖం తెలీదు, నేను ఎప్పుడు చూడలేదు. అప్పుడే ఎక్కువ బస్సు ఎక్కే అన్నీ ఏమడుతున్నావు? ఏమంటే 10,000 చదువుతారేటి, నిన్ను చదువుకోమంటాడు ఇంకో సీట్లో, అంతే తప్ప నీకు చదవడు. ఎందుకంటే నువ్వెవడో తెలియదు, నీ ముఖం తెలియదు, నీ ఊరు పేరు తెలియదు, నీకు ఎందుకు చేయాలి అసలు? హూ ఆర్ యూ అంటాడు, అవునా కదా? అదే నువ్వు ఎక్కువ సత్సంబంధాలు కలిగి, ఎక్కువ ప్రేమ కలిగి, ఎక్కువ అనురాగం కలిగి, ఎక్కువ ఆప్యాయత కలిగి వారితో పాటు కలిసి మెలిసి జీవిస్తున్నప్పుడు నువ్వు 10,000 5,000 అడిగినా వెంటనే నీకు ఏం చేస్తారు? వాళ్ళు సర్దుతారు. కష్టకాలంలో ఉన్నవాళ్ళు నీకు సర్దుతారు వాళ్ళు. సో అది అంటే దేవునికి నీకు ఉన్న అనుబంధం గాఢమైనదైనప్పుడు
అలాంటి గాఢమైన అనుబంధాల మధ్యలో నువ్వు నడుస్తున్నప్పుడు ఆయనతో తప్పక నీకు సరి అయిన సమయంలో ఆయన ఆలోచన చెబుతారు. మీకు ఆల్రెడీ మాట్లాడే దేవుడు అనే అంశంలో మీకు ఇవన్నీ చెప్పాను. అంటే ఎలా మాట్లాడతాడనే చెప్పాను. ఇప్పుడు ఎప్పుడు మాట్లాడతాడనే చెప్తున్నాను. ఎలా మాట్లాడతాడని 2-3 వారాల క్రిందట చెప్పాను మీకు. గుర్తుందా లేదా? అందరికీ గుర్తుందా? వదిలేసారా? తీసి పడేశారా? పడేలేదు కదా, రైట్. సో ఆయన సేవకుని ద్వారా నీతో మాట్లాడతాడు, ఆయన గ్రంథం ద్వారా నీతో మాట్లాడతాడు. ఇది ఇందాక చెప్పినట్టు ఇది కాదు. సరే, ఒకవేళ తీసిందాన్ని ఎలా అర్థం చేసుకోవాలి నువ్వు? ఆ కాంటెక్స్ట్ ఏంటి, అందులో ఉన్న ఎసెన్స్ ఏంటి, అది మనకు సూటబుల్లా కాదా, దాన్ని ఎలా తీసుకోవాలి, ఎలా నేర్చుకోవాలి, ఏముండదు. కొంతమంది గుడ్డెద్దు చేలో పడింది అన్నట్టే. గుడ్డెద్దు చేలో పడిందట, దానికి ఏం తెలియదు, ఇంక దేని తొక్కుతుందో తెలియదు, దేని తింటుందో తెలియదు, ఎవరి పొలం నాశనం చేస్తుందో తెలియదు, ఆ తర్వాత వీపు విమానం మోత ఎలా ఎక్కిపోద్దో కూడా తెలియదు పడేంత వరకు. అంతే కదా మరి. రైతు వస్తాడు, తొక్కు తిరిగేసింది అనుకోండి, కళ్ళ తొక్కేసింది అనుకోండి, చూస్తాడు, సరైన దుడ్డుకర్ర తీసుకొస్తాడు, నడ్డిరిప్పులో కొట్టేస్తాడు. అప్పుడు అర్థం అవుద్ది గుడ్డెద్దుకి, అమ్మ బాబాయ్ నేను చేలో పడ్డానమాట అని. అప్పటివరకు తెలియదు అనమాట. అలాగా మన ఆత్మీయ జీవితం అస్సలు ఉండకూడదు. ఒక క్లారిటీ ఉండాలి. మనం చదువుతున్నా క్లారిటీ, మనం ఏం చేస్తున్నాం క్లారిటీ ఉండాలి, మన బ్రతికేంటో క్లారిటీ ఉండాలి. సరి అయిన మార్గులైన మనల్ని ఎలా నడిపిస్తారు చూద్దాం. ఇప్పుడు చూడండి, 23వ కీర్తన మనం చదివాం కదా. శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపిస్తున్నాడు, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. ఇప్పుడు గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నెక్స్ట్, నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించును. ఇప్పుడు చెప్తున్నాడు, నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించును. అర్థమైందా? నా శత్రువులు నువ్వు నాకు భోజనం సిద్ధపరుస్తావు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది, నేను బ్రతుకు దినములన్నీయు. చూసారా, ఆయన జీవితం మొత్తానికి ఒక భరోసా వచ్చిందట. నీ జీవితం మొత్తానికి ఒక భరోసా వచ్చిందా? ఈ మధ్యాహ్న కాల సమయంలో నువ్వు చెప్పగలవా? అది నేను దేవునితో నడుస్తున్నాను, నేను దేవుని ఆజ్ఞలను అనుసరించి జీవిస్తుంటాను, ఆయన నాకు ఉపదేశం చేస్తారు, నేను అది వింటాను, నా హృదయంలో ఉంచుకుంటాను, ఆయన మార్గాలలోనే నేను వెళ్తాను, ఆయన మార్గాలను వెంబడిస్తాను చెప్పగలవా నువ్వు? నా తండ్రి నాతో మాట్లాడుతున్నారు, ఆయనకి ఇష్టడను నేను, ఆయన ఇష్టము నెరవేర్చుటకు ఏర్పాటు చేయబడిన వాడను నేను, దానను నేను అని చెప్పగలమా? మనం చెప్పగలిగే స్థితిలో ఉండాలి ప్రియమైన దేవుని ప్రజలారా. అలాంటి మంచి మనస్సాక్షి కలిగినటువంటి ఆలోచన విధానం ఉండాలి మన దగ్గర. అర్థమైందా? అంతే తప్ప అప్పటికప్పుడు ఏది రాదు, ఏది రాదు. ఏదైనా సరే అనుభవాల ద్వారా వెంటనే గుర్తుపెట్టేసేవాళ్ళు, వెంటనే పట్టేసేవాళ్ళు కొందరైతే, కొంత సమయం తీసుకుని నిలబడేవాళ్ళు మరికొందరు. మొత్తం మీద మన గమ్యం ఏంటి? నిలబడటమే మన విధి. నిలబడని ఎడల మన ప్రయత్నానికే అర్థం లేదు, మన ప్రయాసకు కూడా అర్థం లేదు. అర్థమైందా? కాబట్టి దేవునితో నడిచే అనుభవాలలో నేను నా బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. చూడండి, ఇదే కీర్తనకారుడు మరొక చోట 26వ కీర్తనలో 3వ వచనంలో కూడా అంటున్నాడు. 26వ కీర్తన, నీ కృప నా కన్నుల ఎదుట ఉంచుకొని ఉన్నాను, నీ సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. ఏం చేసేట? నీ సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. సో నీ సత్యమును అనుసరించి నేను నడుచుకొనుచున్నాను అన్నప్పుడే మనకు అర్థమైపోవాలి. సత్యము అనగా దేవుని వాక్యము. నీ సత్యమును అనుసరించి నేను నడుచుకొనుచున్నాను, దేవుడు నన్ను నడిపిస్తున్నాడు. 48వ కీర్తన 14వ వచనం కూడా చూద్దాం. 48వ కీర్తన 14వ వచనం, దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు, మరణము వరకు ఆయన మనలను నడిపించును. అండర్లైన్ దట్ వర్డ్, మరణము వరకు ఆయన మనలను నడిపించును. ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది మనకి, నడిపిస్తాడు. అంతే తప్ప ప్రతోళ్ళు ఈ మధ్య పాట పాడేస్తున్నారు, నడిపిస్తాడు నా దేవుడు. ఎప్పుడు నడిపిస్తాడు? ఎక్కడ నడిపిస్తాడు? ఎలా నడిపిస్తాడు?
నువ్వు ఆయన చేయి పట్టుకున్నావు, అసలు ఆయన మాటల యందు విశ్వాసం ఉంచావా? నీ హృదయంలో ఆయన మాటలకు చోటు ఉందా? కనీసం ఆ ఎసెన్స్ ఏమైనా కొంతైనా లోపలికి వెళ్ళిందా? ఏం వెళ్ళలేదా? కొంతైనా లోపల పెట్టుకున్నావా? ఏం పెట్టుకోలేదా? గ్రహించగలిగావా? ఏం గ్రహించలేదా? ఇవన్నీ కూడా పరీక్షించుకోవాలి కదా, ఒక్కసారి పరీక్షించుకోవాలి మనందరం. తండ్రి, నీ మాటల యందు విధేయుడనయ్యాను కనుక ఈ జీవితం, అందుకే నేను చాలాసార్లు చెప్పాను, అవర్ లైఫ్ ఈజ్ ఏ మిస్టీరియస్, అవర్ లైఫ్ ఈజ్ మిస్టీరియస్ లైఫ్ ఇది. అవునా కదా? ఇది ఒక విప్పబడని పుస్తకం, తెరవబడని పేజీ జీవితం అంటే. ఈ విప్పబడని పుస్తకంలో, తెరవబడని పేజీలో నెక్స్ట్ ఏముందో, కళ్ళు మూసుకున్న తర్వాత ఏముందో చెప్పరా అంటే ఎలా చెప్పగలం? కళ్ళు మూసుకుని గోడ వెనక ఏముందో చెప్పు అంటే అసలు గోడ వెనకదే కనబడి సావదు. మళ్ళీ ఎలా చెప్పాలంటున్నావు? కళ్ళు మూసి చెప్పమంటున్నావు. ఇంకా కళ్ళు మూసుకుని ఆ గోడ వెనక ఉందో నేను ఎలా చెప్పలేనో? రేపేమి సంభవించునో మీరు ఎరుగరు, మీకు తెలీదు, మీ వల్ల కాదు. మరి అలాంటి మిస్టీరియస్ లైఫ్లో ఖచ్చితంగా మనకి ఎవరు ఉండాలంటే నాయకుడు ఉండాలి, గైడ్ ఉండాలి. అంతెందుకండి, తెలియని ప్రాంతాలకు టూరిస్ట్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు గైడ్ని హైర్ చేసుకుంటారు తెలుసా? చాలా టూరిస్ట్ ప్లేసెస్లో గైడ్లు ఉంటారు. ఈ గైడ్ ఎందుకంటే ఎక్కడికి వెళ్ళాలి, ఏం చూడాలి, ఎక్కడ తినాలి, ఏం మాట్లాడాలి, ఎలా వెళ్ళాలి, ఏది సేఫ్ కాదు, ఎక్కడ మీరు సెక్యూర్గా ఉంటారు, ఎక్కడ మీరు సెక్యూర్గా ఉండరు, ఇవన్నీ కూడా మీకు ఎవరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు? గైడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. మనకు తెలియని ప్రాంతాల్లో ఉన్నాం, మనం తెలియని ప్రాంతంలో నడుస్తున్నాం, మనకు ఒక గైడ్ కావాలి. ఆ గైడ్ ఉంటే మనం సరైన దారి గుండా నడిపిస్తాడు, తీసుకెళ్తాడు, అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి తీసుకొస్తాడు. అర్థమైందా? తెలియని ప్రాంతాలలోనే గైడ్ కావాలనుకుంటున్నావే, మరి తెలియని ఈ జీవితానికి దేవుడు గైడ్గా ఉంటానంటే వద్దంటావు ఎందుకు? తెలియని ఈ జీవితానికి దేవుణ్ణి గైడ్గా నియమించుకోవడానికి ఎందుకు వెనకాడతావు? నిలబెట్టుకోవాలి, నిలబడాలి, నియమించుకోవాలి, ఆయన సన్నిధి కాంతిలో నడవాలి. అందుకే నీ వాక్యము నా పాదాలకు దీపం. ఇట్స్ ఎ ల్యాంప్ ఆఫ్ అవర్ లైఫ్, ల్యాంప్ ఆఫ్ అవర్ ఎవ్రీ పాత్. ప్రతి చోటకి నన్ను నడిపించే ల్యాంప్. నీ వాక్యము నా పాదములకు దీపం. పట్టుకుని వెళ్ళిపోతున్నాను నేను, ఈ దీపం పట్టుకుని వెళ్ళిపోతున్నాను. దారిలో ఏముందో ఏమి లేదో నాకు అన్నీ అర్థమైపోతున్నాయి. ఈ దీపం పట్టుకు వెళ్ళిపోతున్నప్పుడు నేను అడుగు వెయ్యాలా వద్దా? దీపం చెప్పేస్తుంది నాకు. దీపం మారిపోతే తెలీదు, దేని మీద పడితే దాని మీద అడుగేస్తాను నేను. అప్పుడు ముళ్ళు గుచ్చుకుపోవచ్చు, చీస పెంకులు గుచ్చుకుపోవచ్చు, రాళ్ళు గుచ్చుకుపోవచ్చు, గోతులో పడిపోవచ్చు, ఏదైనా జరగవచ్చు. బట్ వీ హ్యావ్ ఎ ల్యాంప్, వీ హ్యావ్ ఎ వండర్ఫుల్ ల్యాంప్ దట్ ఈస్ కాల్డ్ వర్డ్ ఆఫ్ గాడ్. సో అలాంటి ల్యాంప్ పట్టుకొని మనం నడుస్తున్నాం. ఇట్స్ ఎ మిస్టీరియస్ ప్యాత్. అవర్ లైఫ్ ఈజ్ ఎ మిస్టీరియస్ ప్యాత్. వీ హ్యావ్ ఎ వండర్ఫుల్ ల్యాంప్ దట్ కాల్డ్ వర్డ్ ఆఫ్ గాడ్. సో వెళుతున్నప్పుడు ఆ ల్యాంప్ ఏదైతే ఉందో, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవంతటికి వెలుగు. ఇప్పుడు నాకు ఏ భయము లేదు. ఇప్పుడు పాడుకోవచ్చు నువ్వు, భయము లేదు, దిగులు లేదు, జీవిత యాత్రలో యేసు ప్రభువు నాతో నుండ భయము లేదుగా. ఇప్పుడు పాడుకో, బాగుంది. ఎందుకు? నీ చేతిలో దీపం ఉంది కాబట్టి. దీపం లేదు, చీకటి ఉందంతా, నువ్వు పాడుతున్నావు పాట, భయము లేదు, దిగులు లేదు, జీవిత యాత్రలో అంటున్నావు నువ్వు. అసలు ఏమన్నా బాగుందా? తప్పు కదా అది సరిచేయాలన్నదే ఈ ప్రసంగం యొక్క ఉద్దేశం. అది సరిచేయాలి, అది సరిదిద్దాలి. నువ్వు నడువు ఆయన అనుభవాలతో, ఆయన మాటలతో మమేకమైపో. నేను మరలా చెప్తున్నాను, దాహం వేసిన తర్వాత నీళ్ల కోసం వెతికేవాడు తెలివైనోడు కాదు. దాహం వేస్తుందని తెలిసి ముందుగానే నీళ్ల బాటిల్ తీసుకెళ్ళినోడు తెలివైనోడు. ఎందుకంటే ఈ ఎడారి మార్గంలో నీళ్లు దొరుకుతాయో దొరకవో తెలీదు. సో కాబట్టి తెలివైనోడు ఎప్పుడు నీటిని తనతో ఉంచుకుంటాడు. తెలివి తక్కువడు దాహం వేసినప్పుడు నీటిని వెతుకుతాంలే అని ఎడారిలో బడిచిపోతుంటాడు. నువ్వు ఏ స్థాయిలో ఉండాలనుకుంటున్నావో నిర్ణయం నీకే విడిచిపెడుతున్నాను. గుడ్డిగా ఎడారిలో పడి వెళ్ళిపోతాను, నీళ్లు దొరికితే తాగుతాను అనుకుంటావా? లేదు, నీళ్లు ముందుగానే తీసుకుని ఎడారిని దాటుతాను అనుకుంటావా? ఏది బెటర్ ఆప్షను చెప్పండి? విచ్ ఇస్ ద బెటర్ ఆప్షన్ కదా? నీళ్లు తీసుకొని ఎడారిని దాటడమే బెటర్ ఆప్షన్. నీకు అది బాగా అర్థమైతే, దేవునితో సహవాసము కలిగి ఆయనతో నడిచే అనుభవాలు కలిగి ఈ లోకాన్ని ఎవరైతే దాటాలనుకుంటారో,
ఎక్కడ దాహం అవుద్దో మనకు తెలియదు, ఎక్కడ ఆకలి అవుద్దో మనకు తెలియదు, ఎక్కడ కష్టం పలకరిస్తుందో మనకు తెలియదు, ఎక్కడ శోధన ఎదురవుతుందో మనకు తెలియదు, ఎక్కడ వేదన ఎదురవుతుందో మనకు తెలియదు. ఎలాంటి సిచ్యువేషన్ ఎదురైనా సరే we have a protector. We have a protector. ఆయన మనకున్నారు. అది ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము అన్నాడు. కాబట్టి భక్తులుగా కొనసాగుతున్న మనమందరం, విశ్వాసులుగా కొనసాగుతున్న మనమందరం దేవుని వాక్యంలో ఎదగడం అంటే, ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని సంఘమా, సత్యవాక్య పరిశీలనలో వర్ధిల్లడం, సత్యవాక్యమును మన కన్నులు ఎదుటి పెట్టుకొని ముందుకు నడవడం. అప్పుడు చూడండి మీ లైఫ్ ఎంత వేరియేషన్ కనబడుతుందో మీకు. మీ లైఫ్లో చాలా వేరియేషన్స్ కనబడతాయి మీకు. ప్రభువా, ఒకప్పటి నా స్థితి వేరు, ఈరోజు నా స్థితి వేరు తండ్రి అని గర్వంగా కాళ్ళు రెగరేసి చెప్తాం మనం. ఒకప్పటి నా పరిస్థితులు వేరు, ఇప్పటి నా పరిస్థితులు వేరు తండ్రి. నేను ఇలాగే ఉండుంటే వెళ్ళిపోయేవాడిని, ఎక్కడ పోయేవాడినో తెలీదు. తోట బయటికి పోయినట్టు తుపాకీలో నుంచి అది ఎక్కడ తగులుతుందో తెలియదు అన్నట్టు పిచ్చోడి చేతిలో రాయిలాగా ఈ లోక ప్రవాహంలో కొట్టుకుపోయేవాడిని తండ్రి. నన్ను కట్టినందుకు స్తోత్రం తండ్రి, నన్ను నిలబెట్టినందుకు స్తోత్రం, సమయోచితమైన జ్ఞానముతో నన్ను నడిపించినందుకు స్తోత్రం, సమయానుకూలమైన ఆలోచనలు నాకు చెప్పినందుకు స్తోత్రం తండ్రి. అందుకే నడిపిస్తాడట. చూడండి, ఆ 48:14 అన్నాడు, దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? మనల్ని నడిపిస్తున్నాడు. ఈ దేవుడు సదాకాలము మరణము వరకు, 48:14 రెండో మాట, మరణము వరకు ఆయన మనలను నడిపించును. మరణము వరకు ఆయన నన్ను ఏం చేస్తాడు? నడిపిస్తాడు. అప్పుడు అడగొచ్చు నువ్వు, ప్రభువా నాకు ఏదోటి చెప్తండ్రి, ఏం చేయమంటావు ప్రభువా? అనుబంధం పెరిగిన తర్వాత, ఆప్యాయతలో వర్ధిల్లుతుండగా, అనురాగ సహితుడిగా ఉన్నప్పుడు, రహితుడిగా కాదు, అడుగు. మీరు అడుగు వాటి నెలను, ఊహించు వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి అన్నాడా లేదా? మీరు అడుగు వాటి నెలను, ఊహించు వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి. మీరు అడుగుడి, మీకు ఇయ్యబడుతుంది. నా పేరట ఇది వరకు మీరు నన్నేమీ నా పేరట అడగలేదు, ఇకపై మీరు నా పేరట అడగండి, నన్ను అడిగినవన్నీ నా తండ్రి వలన మీకు దొరుకుతాయన్నాడు ప్రభు. ఎప్పుడు? నా స్నేహితులైన మీతో ఈ మాట చెప్పుచున్నాను. ఎవరితో? తన స్నేహితులైన వారితో. అంతే తప్ప ఆయనకి ఈయనకి సంబంధం లేదు. ఎలా అడుగుతామండే? అడగగలం? అసలు ఎలా అడగగలం? అడగలేం కదా. అందుకే అంటున్నాను, దేవునితో నడిచే అనుభవాలు మన సొంతమైనప్పుడు దేవుని కార్యాలు మన బ్రతుకులో తీరతాయి, ఖచ్చితంగా జరుగుతాయి. ఏ దేవునితో నడిచే అనుభవాలు నీ సొంతం కానప్పుడు అప్పటికప్పుడు వచ్చేసి, ప్రభువా ఇది సలహా, అది కావాలి, సలహా కావాలి, ఇలా ఆలోచన చెప్పు, అలా ఆలోచన చెప్పు, ఇలా నడిపించనే యోగ్యత మనకి లేదు అసలు. ఎందుకంటే మన హృదయాలలో దేవుని వాక్యమే లేదు, మన జీవితాలలో దేవుని మాటకు చోటే లేదు. కానీ అవసరం వచ్చినప్పుడు మాత్రం దేవుని వైపు చూస్తున్నామంటే దాని వలన ప్రయోజనం రాదు, ఫలితం రాదు. అందుకే ఫలితం వచ్చే భక్తి చేయాలి మన పిల్లలందరూ. ఫలితం రాని భక్తి వద్దు మనకి. మన పిల్లలందరూ ఏ భక్తి చేయాలి? ఫలితం వచ్చే భక్తి చేయాలి. ప్రభు, అవును తండ్రి, నేను నీతో సహవాసం చేస్తున్నా, నీ యందు భయభక్తులు కలిగి ఉన్నా, కష్టం వచ్చినప్పుడు ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? అబ్బా, ఎంత ధైర్యం, ఎంత విశ్వాసంతో కూడిన మాట అది, ఎంత శక్తివంతమైన మాట అది. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? అలా అడగగలిగే స్థాయి విశ్వాసం మనలో ఉండాలి. అలా ఉండాలంటే నీకు ఆ అనుభవాలు ఉండాలి, నీ జీవితంలోకి ఉండాలి అనుభవాలు. మనం ప్రతిరోజు ప్రార్థన ఉండదు, వాక్య ధ్యానం ఉండదు, దేవుని ఆలోచనలు ఉండవు, దేవుని పని ఉండదు, దేవునితో నడవడం ఉండదు, దేవుని ఉద్దేశాలు నెరవేర్చడం ఉండదు, ఆయన సత్య సువార్త కొరకు నిలబడడం ఉండదు, ఉండదు. ఆయన ఉద్దేశాల్లో, ఆయన చిత్తాల్లో పాలిభాగం ఉండదు, ఉండదు. సడన్గా వస్తాం, నా కోసం ప్రార్థన చేయండి, సడన్గా వచ్చి నా కోసం దేవుణ్ణి అడగండి, నా కుటుంబం కోసం దేవుణ్ణి అడగండి, నా బిడ్డల కోసం దేవుణ్ణి అడగండి. సడన్గా వచ్చి, ఇస్ దట్ రైట్? నాట్ రైట్. అసలు కరెక్ట్ కాదు అది. మనం ఏదైనా సరే మనం ఆయన చిత్తము నెరిగిన పిల్లలముగా, ఆయన సంకల్పానుసారంగా, ఆయన ఆజ్ఞను అనుసరించి, ఆయన మార్గాలను అనుసరించి నడవగలిగే స్థితిలో అనుభవాలు సాధించండి. దేవునితో నడిచే ఏం కావాలి? అనుభవాలు. అది ఏమైపోవాలి? రోజు రోజుకి అది ఏమైపోవాలి చెప్పండి? బలపడాలి.
అర్థమైందా? ఇప్పుడు ఇన్ని రోజులుగా చర్చికి వస్తున్నారు, ఇంకా మీకు మొదటి మూలపాఠాలు నేర్పించాల్సి వస్తుంది అనుకోండి. అప్పుడు మీరు అనుభవాలలో దిగినట్ట కదా, ఎదిగినట్టు కదా, దిగినట్టు. సో మీరు ఇన్ని రోజులుగా వస్తున్నారంటే దాని అర్థం ఏంటంటే అనుభవాల సారాన్ని సొంతం చేసుకోవాలి. దినదినము మీరు ఏమై ఉండాలి? అభివృద్ధి చెందే గుంపులో ఉండాలి, అభివృద్ధి చెందిన వారై ఉండాలి. అర్థమైందా? ఆయనతో మన అనుభవాలు అంత నాటుకుపోవాలి, అంత పెనవేసుకుపోవాలి. మీరు తీగలు, నా తండ్రి వ్యవసాయకుడు, ఆ తీగలు ఎలాగైతే అల్లుకుపోతాయో అలా ఉండాలి. అల్లుకుపోయే తీగల్లాగా ఆయనతో వేరుపారి స్థిరపడి, ప్రభువునందు వేరుపారి, విశ్వాసమందు వేరుపారి స్థిరపడి, కదలని ఒక బలమైన గాఢమైన తీవ్రమైన అనుబంధం, వేరు చేయలేనంత బలమైన అనుబంధం. ఏం చేయలేనంత? వేరు చేయలేనంత. చూడండి, మర్రి మొక్క చూపించి పీకేమంటే నిమిషంలో తీసేస్తారు మీరు. ఏం చూపించి? మర్రి మొక్క చూపించి దాన్ని తీసేయి, దాన్ని పీకేయి అంటే ఏం చేస్తారు? ఒకసారి పట్టుకుంటారు, లాగుతారు, ఏమైంది? చేతిలోకి వచ్చేసింది, చచ్చిపోయింది. మర్రి చెట్టు చూపిస్తున్నాను ఇప్పుడు నేను. ఇందాక మర్రి మొక్క చూపించి పీకేమన్నాను, ఇప్పుడు ఏం చూపిస్తున్నాను? మర్రి చెట్టు చూపించి పీకేయమంటున్నాను నేను. నీ తరమా అసలు నీ వల్ల అవ్వదు. అసలు దాన్ని పట్టుకోవడానికి నీ చేతులు లొంగుతాయా? అది ఎంత ఉంటుంది? అది మీరు ఒక 10 మంది కలిసి లేదా 4-5 కలిసి ఒకటి చేయి ఒకటి పట్టుకు చెట్టు చుట్టూ నిలబడితే అంత ఉంటుంది అది. పోనీ మీరు 10 మంది కలిపి పీకేయగలరా? అందరూ చేతులు పట్టుకొని? మీ తరం కాదు, ఒళ్ళు కొట్టుకుపోద్ది అంతే తప్ప అది ఇంచు కూడా కదలదు. ఎందుకంటే అది ఆల్రెడీ భూమితో ఏమైపోయింది? అబ్బో, ఎంత పెనవేసేసుకుందంతే. ఆ బంధం విడదీయటం ఎవడి వల్ల కాదు, ఆ బంధాన్ని తీయటం ఎవడి వల్ల కాదు. నడిపిస్తున్నాడు దేవుడు. అంటే ఎలా ఉంటుందో తెలుసా? ఆ బంధం ఎలా మారిపోద్ది అంటే పౌలు భక్తుడు చెప్తున్నాడు రోమాపత్రికలో. పౌలు భక్తుడు రోమాపత్రిక 8వ అధ్యాయంలో చెప్తున్నాడు. చూడండి, ఆ బంధం ఎంత దృఢంగా ఉంటుందో చెప్తున్నాడు. చూడండి, రోమాపత్రిక 8వ అధ్యాయము 35వ వచనం. రోమాపత్రిక 8వ అధ్యాయము 35వ వచనం. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడెవడు? భూమి నుండి మర్రి చెట్టును తీసేయగలవాడెవడు? అంత ఈజీ కాదు అది, అంత ఈజీ కాదు. పీకి పాడేద్దామంటే అంత ఈజీ కాదు. శ్రమ. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడెవడు? క్రైస్తవ్యం అంతా చెప్పాలి. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా. అంటే ఇన్ని తెచ్చినా కూడా నన్ను, నా తండ్రిని ఎవరు కూడా ఏం చేయలేరు? వేరు చేయలేరు. మా ఇద్దరి అనుబంధం అలాంటిది, మా అనుభవాలు అలాంటివి. ఇప్పుడు నా తండ్రితో నేను మాట్లాడుతున్నాను, నా తండ్రి నా స్వరం వింటున్నాడు, నా తండ్రి నా ప్రార్థనకు జవాబిస్తున్నాడు. అనుభవాలలో నేను రుచి చూస్తున్నాను, నా తండ్రి నా ప్రార్థనకు ఏమిస్తున్నాడు? జవాబిస్తున్నాడు. నేను అవి రుచి చూస్తున్నాను. ఇలాంటి చక్కటి అనుబంధాన్ని నా తండ్రితో కలిగి ఉన్నాను. అది ప్రియమైన దేవుని సంగమా మనం చెప్పవలసినటువంటి సాక్ష్యం. మరి ఉన్నాయా మనకి ఇలాంటి అనుభవాలు? ఉండాలి. దేవునితో నడిచే గాఢమైన అనుభవాలు కావాలి, గాఢమైన అనుభవాలు కావాలి. అప్పుడు ఏది అడిగినను అది నీకు ఆయన వలన అనుగ్రహింపబడును అంటాడు. మీరు ఏది అడిగినను అది ఆయన వలన మీకు అనుగ్రహింపబడును. ఎప్పుడు? ఆయనతో మీతో కూడా ఆయన నిలిచి ఉన్నప్పుడు. యోహాను గారు రాసిన మొదటి పత్రికలో కూడా అదే మాట వ్రాయబడింది. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రికలో చాలా స్పష్టంగా చక్కగా నూతన నిబంధనలో కూడా ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు. 22వ వచనం 3వ అధ్యాయం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక క్రొత్త నిబంధనలో సర్వసత్యంలో 3వ అధ్యాయంలో 22వ వచనంలో వ్రాయబడినటువంటి మాట చూడండి. ఏముంది అక్కడ? మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు, అంటే ఆయన మార్గాలలో నడుస్తూ, ఆయనతో కలిసి నడుస్తూ, హనోకు వలె, నోవహు వలె ఆయనతో కలిసి నడుస్తూ. అంతేనా? చదవండి, ఏముంది? మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక. మనం ఆయన ఆజ్ఞలు గైకుంటూ ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనమేమి అడిగినను
అది ఆయన వలన మనకు దొరుకును. ఇప్పుడు చెప్పండి, ప్రభువా అప్పటికప్పుడు ఫాస్ట్ ఫుడ్ కలిపినట్టు కలిపేస్తే దొరికేస్తాయా? చెప్పాలమ్మా, దొరుకుతాయా? దొరకవు. మీరు ప్రార్థన చేసేటప్పుడు ప్రభువా ఏం చేయమంటావు అని అడగాలంటే అంతటి సాన్నిహిత్యం కావాలి ఆయనతో. ప్రభువా వెళ్ళమంటావా వద్దంటావా? నడవమంటావా నడవద్దంటావా? అంగీకరించమంటావా అంగీకరించొద్దంటావా? చేయమంటావా చేయొద్దంటావా? ఏం చేయమంటావు తండ్రి? నాకు ఆలోచన చెప్పు తండ్రి, నీ ఆలోచన చేత నన్ను నడిపించు. మొన్నవారం మాట్లాడుకున్నాం ఆలోచనలో దాగిన ఆశీర్వాదం అని. నీ ఆలోచన చేత నన్ను నడిపించు తండ్రి. అప్పుడు అవును, యు ఆర్ ఎలిజిబుల్. నువ్వు ఎప్పుడైతే ఆయన మాట వినటానికి అర్హుడివి అర్హురాలివి, ఆ స్థానాన్ని ఎప్పుడైతే పొందుకున్నావో ఖచ్చితంగా నీకు ఆయన సమాధానం ఇస్తారు, ఆయన మాట్లాడతారు, ఆయన స్వరం వినిపింపజేస్తారు. ఆయన సేవకుని ద్వారా వాక్యం ద్వారా నీతో మాట్లాడి నీకు సరైన ఆలోచన చెప్పి నేను సక్రమమైన మార్గంలో నడిపించి స్థిరపరిచి బలపరిచి నీ ఆత్మీయ జీవితాన్ని వృద్ధి పొందింపజేయడానికి దేవుడు నీకు సహకారిగా ఉంటారు. అవేవీ లేవు, అప్పటికప్పుడు వచ్చావు, అప్పటికప్పుడు నిలబడ్డావు, ఏదో చేసే అన్నావు, తప్పు కదూ. అందుకే ఆ పునాది సరైనది కాదు. ఎంత చక్కటి విషయం. మరియు 22వ వచనం మరలా చదవండి. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు. చూసారా, ఆయన ఆజ్ఞలను గైకొనుచు అనగానే మనకు అర్థమైపోయింది, ప్రభువా నీ ధర్మశాస్త్రమును అనుసరించి నేను నడుచుకొనుచున్నానని ఇందాక చదువుకున్న మాట. నీ సత్యమును అనుసరించి నేను నడుచుకొనుచున్నాను, నా దేవుని మార్గములలో నేను నడుస్తున్నాను, నడిపించే దేవుడు నేను నడుస్తున్నాను. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు. నెక్స్ట్ ఆయన దృష్టికి ఇష్టమైనవి. ఎంత బాగుందండి ఈ మాట. ఏంటవి? ఆయన దృష్టికి ఇష్టమైనవి. అంటే ఇది చేస్తే మా నాన్నగారికి ఇష్టం, ఇది చేస్తే నా తండ్రికి ఇష్టం, అంటే ఇది చేస్తే ఆయన ఇంప్రెస్ అవుతారు, ఇది ఆయనకి ఇష్టం, ఆయనకి ఇష్టమైంది నేను చేస్తున్నాను, సో ఆయన ఇంప్రెస్ అవుతారు. ఆయన ఇంప్రెస్ అయితే నేను ఏదైనా అడగగలను ఆయన్ని. ఆయన దృష్టికి ఇష్టమైనవి. ఎంత బాగుంది ఆ మాట. మరలా అండర్లైన్ చేసుకుని ఇంటికి వెళ్ళి కూడా చదువుకోండి. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు. సింపుల్. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. అదే చెప్పాడు గ్రంథంలో, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. అదే యోహాను గారు రాసిన మొదటి పత్రిక పక్క పేజీలో 5వ అధ్యాయంలో 3వ వచనంలో ఉంది. 5వ అధ్యాయం 3వ వచనంలో ఉంది. అదే పక్క పేజీ, నేను తిరగక్కర్లేదు, ఆ పక్కనే కనబడుతుంది నీకు. అదే యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 5వ అధ్యాయము 3వ వచనం. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. నేను దేవుని ప్రేమిస్తున్నాను అంటే అర్థం ఏంటి? ఆయన ఆజ్ఞలు గైకొంటున్నాను అంటే అర్థం ఏంటి? నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను. రెండు ఒకటే. ఆయన ఆజ్ఞలు గైకొంటమన్నా నేను ఆయన ప్రేమిస్తున్నానన్నా రెండు ఒకటే. నేను ఆయన ఆజ్ఞలు గైకొన్న కానీ ఆయన ప్రేమిస్తున్నాను అంటే అది చాలా దరిద్రంగా ఉంది. నేను మా అత్తోరింటికి వెళ్ళను కానీ మా ఆయన దగ్గరికి రానివ్వను కానీ నేను ఆయనతో చాలా బాగా కాపురం చేసుకుంటున్నాను, వెన్నోడు పిచ్చోడైపోతాడు. ఇదేం దరిద్రం? అత్తోరింటికి వెళ్దట, భర్తన దగ్గర రానివ్వదట, మరేటట బాగానే కాపురం చేసుకుంటానట్టదట. పిచ్చిది, ఈ పిచ్చి పట్టిందనమాట అనుకుంటారు అనుకోరా. అలాగే మనం కూడా నేను ఆయన ఆజ్ఞలు గైకొనను కానీ ఆయన ప్రేమిస్తున్నాను, నేను ఆయనను ప్రేమిస్తున్నాను కానీ ఆయన ఆజ్ఞలు గైకొన్ను. ఎందుకంటే చండాలపు ఆలోచన మరొకటి ఉండదు. రెండు ఒకటే. ఆయన ఆజ్ఞలు గైకొనడం అన్నా ఆయనను ప్రేమించడం అన్నా రెండు ఒకటే. ఆయన ఆజ్ఞలు గైకొనుటయే, మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. ఇప్పుడు మరలా 4:22 రండి. అదే యోహాను గారు రాసిన మొదటి పత్రికలో, అదే యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4:22 చదవండి. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు అంటే దేవుని ప్రేమించుచు, ఆయన ఆజ్ఞలు గైకొనుచు అంటే దేవుని ప్రేమించుచు, ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక. ఆయన దృష్టికి ఇష్టమైనవి. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, ఎందుకంటే మీరు ఇన్ని ప్రాంతాలు తిరగడం ఎందుకు, మనం సువార్త ప్రకటించడం ఎందుకు, మనం సత్యం చెప్పడం ఎందుకు,
మనం మాట్లాడడం ఎందుకు? కొంతమంది కొన్ని విషయాలు మాట్లాడడానికి భయపడతారు, కానీ నేను భయపడను, నేను మాట్లాడతాను. ఇప్పుడు మన యూట్యూబ్ ఛానల్లో చాలా విషయాలు నేను చాలా డేర్గా మాట్లాడతాను. ఎవడన్నా ఏమైనా అంటాడేమో, వాడేమైనా అంటాడేమో, వీడేమైనా, ఐ డోంట్ కేర్ ఎనీబడి. నేను సత్యం చెప్పాలనుకున్నప్పుడు ఎవడిని లెక్క చేయను. సత్యం చెప్పాలి అన్న మనసు కనిపించినప్పుడు, ఇది సత్యం అంటే దాన్ని బంధించిన ఎవరి వల్ల కాదు, ఇది విప్పబడాలి, ఇది ప్రకటింపబడాలి, ఇది మాట్లాడాలి. శాస్త్రులు పరిచయలు ఎదుట నా ప్రభు అలాగే మాట్లాడారు, రాజులు ఎదుట, అధికారులు ఎదుట అపోస్తుడైన పౌలు అన్నయ్య అలాగే మాట్లాడారు, అపోస్తులందరూ అలాగే అధికారులు ఎదుట ధైర్యంగా మాట్లాడారు, పరిశుద్ధాత్మ వలన శక్తి పొంది మాట్లాడారు. ఇప్పుడు కూడా మాట్లాడాలి అనుకుంటే నేను ఎవరికి భయపడినా మాట్లాడతాను. అలా మాట్లాడినప్పుడు కొంతమంది కక్కుతుంటారు లోపల నుంచి విషయం. అమ్మో, కాలకోట విషయానికి కక్కేస్తారు వాళ్ళు. అదంతా కక్కేసి కామెంట్ల రూపంలో కక్కేస్తున్నప్పుడు, ఆ విషయాన్ని కక్కుతున్నప్పుడు నేను అనుకుంటాను, గెట్ అవుట్ అనుకుంటాను. అసలు పట్టించుకోను. నువ్వు కక్కే విషయాన్ని నా మనస్సులో కూడా రానివ్వను. నేను చెప్పాలనుకున్న సత్యాన్ని నువ్వు కక్కే విషయం ఎంత మాత్రం ఆపలేదు. సో కాబట్టి అస్సలు ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఫియర్. అస్సలు భయపడను. మాట్లాడాలనుకున్నప్పుడు చక్కగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతా. నువ్వు కక్కుకో, ఎంత విషయం కక్కుకుంటావు కక్కుకో, నేను మాట్లాడతాను. అర్థమైందా? సో ఇలా ఎందుకు మాట్లాడుతున్నాను అని అంటే, నా తండ్రికి అది ఇష్టం. సత్యం చెప్పడం నా తండ్రికి ఇష్టం. నేను ఆయన ఇష్టాన్ని నెరవేరుస్తాను. సువార్త ప్రకటించడం నా తండ్రికి ఇష్టం. దాన్ని క్రమమైన పద్ధతిలో, న్యాయమైన పద్ధతిలో, అందమైన విధానంలో నేను ప్రకటిస్తాను. ఆరోగ్యకరమైన విధానంలో ప్రకటిస్తాను. ఎవడికి అవకాశం ఇవ్వను. అర్థమైందా? గౌరవప్రదమైన స్థితిలో ప్రకటిస్తాను. సో అది నా తండ్రికి ఇష్టం. సమాచారం వెళ్ళడం కావాలి నా తండ్రికి, వెళ్ళేలా చేస్తాను. నా తండ్రి కార్యాభివృద్ధి అంది ఆసక్తి కలిగి ఉంటాను, ఆత్మల భారం కలిగి ఉంటాను. నా తండ్రికి ఇష్టం. సత్యాన్ని వ్యాపింపజేస్తాను, నా తండ్రికి ఇష్టం. అడ్డుగోడలు పడగొడతాను, నా తండ్రికి ఇష్టం. ఆటంకాలను పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లుగా చెరపట్టి క్రీస్తు పాదాల ముందుకు తీసుకురాగలిగే జ్ఞానం మన సొంతమైనప్పుడు ధైర్యంగా ఆ జ్ఞానాన్ని విస్తృతం చేయడంలో నేను వెనకాడను. అది నా తండ్రికి ఇష్టం. అందుకే సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, సువార్తను ప్రకటింపకపోయిన ఎడల శ్రమ, నాకు శ్రమ. అందుకే నా తండ్రికి ఇష్టం. ఆయనకి ఇష్టం కాబట్టి రాయించాడు. అర్థమైందా? నా తండ్రికి ఇష్టం. పిల్లలు తల్లిదండ్రుల మధ్య అనుబంధం పెరగడానికి తల్లిదండ్రులు పిల్లలకి ఏమి ఇష్టమో ఆలోచిస్తారు. అవునా కదా? మార్కులు ఎక్కువ తెచ్చేసుకుందట మా అమ్మాయి, మార్కులు ఎక్కువ తెచ్చేసుకున్నాడట మా అబ్బాయి. ఇష్టమైంది కొనియాలనుకుంటాడు తండ్రి తల్లి. రైట్ కదా? నీకు ఏది ఇష్టం అడుగమ్మా, ఏం కావాలి అంటాడు. వాళ్ళకి కావాల్సింది తెచ్చి పడేస్తారు. ఇప్పుడు తల్లిదండ్రులని ఇంప్రెస్ చేయాలనుకున్నప్పుడు పిల్లలు కూడా, ఇది మా నాన్నగారికి ఇష్టం, ఇలా చేస్తే మా నాన్నగారు ఇంప్రెస్ అవుతారు, ఇలా చేస్తే మా అమ్మ ఇంప్రెస్ అవుతుంది, అందుకని మా అమ్మని ఇంప్రెస్ చేయడానికి నేను ఏదో ఒకటి చేస్తాను. ఇష్టం. ఇది మా అమ్మ కోసం చేస్తున్నాను, ఇది మా నాన్న కోసం చేస్తున్నాను, ఇది నా బిడ్డ కోసం చేస్తున్నాను, ఎందుకంటే వాళ్ళకి ఇది ఇష్టం. ఇది మీకు బాగా అర్థమైతే మనం ఆయన ఆజ్ఞలను గైకొనొచ్చు. ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక. చూసారు ఎంత బాగుందో? ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము. సో మనం చేసే ప్రతి సువార్త కార్యక్రమం, ప్రతి సత్కార్యం మన తండ్రికి ఇష్టమైనదే. దానివల్ల ఆయన చాలా సంతోషపడతాడు. ఒక పాపి మారు మనసు పొందితే పరలోకమందున దూతలు ఎదుట గొప్ప సంతోషం అట తండ్రికి. అలా మారాలంటే నువ్వు సత్యాన్ని వ్యాపింపజేయాలి. నువ్వు అందులో పాలిభాగస్తుడివి, పాలిభాగస్తురాలివి కావాలి. నువ్వు చేతులు ముడుచు కూర్చుంటే పనులు జరగవు. నువ్వు ముందుకు రావాలి, కదలాలి, కష్టపడాలి, శ్రమపడాలి. నీ సమయాన్ని, నీ శరీరాన్ని, నీకున్న సమస్తాన్ని ప్రభు పనిలో నిలబడాలి, వాటన్నిటిని పెట్టి. అప్పుడు కార్యం జరుగుతుంది. ప్రభువు నిన్ను చూసి సంతోషిస్తారు. అతడు నా దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాడు గనుక, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతని తప్పించదననే వాగ్దానం నీ బ్రతుకులో నెరవేరిపోతుంది. నెరవేరుతుంది అది, అందులో ఎలాంటి సందేహం లేదు. ఆ రాజ్యమును, నీతిని వెతుకుతున్నాడు గనుక అవన్నీ అనుగ్రహింపబడతాయన్న వాగ్దానం నీ జీవితంలో నెరవేరిపోతుంది. ఇక్కడ అదే వ్రాయబడింది, మనం ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక. ఆ తర్వాత మాట ఇప్పుడు అప్లై చేసుకోండి. ఈ రెండు తీసేసి ఇది ఒకటి రాసేసుకొని స్టిక్కర్ అంటించేసుకోకండి ఇంట్లో. మనోళ్ళు తెలివైన వాళ్ళు.
మనం ఏమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. పెద్ద పెద్ద అక్షరాలతో స్టిక్కర్ రాసేసుకుని, స్టిక్కర్ మీద అంటించేసుకుని, వాగ్దానాలు చీటీ మీద వాగ్దానాలు చీటీ మీద రాసేసుకుని, అక్క నాకు ఎంత మంచి వాగ్దానం వచ్చిందో చూడు, ఆ ముందు మొక్కలు ఎగరగొట్టేసేవన్నమాట. ఆ ముందు మొక్కలు ఎగరగొట్టేసి నాకు ఎంత మంచి వాగ్దానం వచ్చిందో చూడక్క, బాగుంది కదా వాగ్దానం. ఈ ముందు మొక్కల మాట ఏం చేద్దాం, ముందు 2 లైన్లు తీసేసావు నువ్వు. ముందు 2 లైన్లు తీసేసి మనం ఏమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. సరిపోయిందా? సరిపోదు. మీకు అసలు సిసలైన దేవుని మాట సంపూర్ణ నిశ్చయతతో, అనుభవాలతో మీరు ఆలోచించి అర్థం చేసుకోవాలి. రైట్? సో ఆయనతో పాటు నడిచే అనుభవాలు మీ సొంతమైతే ఆయన ఆశీర్వాదాలు మీ సొంతం అవుతాయి. ఆయనతో పాటు నడిచే అనుభవాలు మీ సొంతం కానప్పుడు ఆయన పరసంబంధమైన దీవెనలు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు మీ సొంతం కావు. పరసంబంధమైన దీవెన, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం మీకు కావాలనుకుంటే ఆయనతో పాటు నడిచే అనుభవాలు కలిగి ఉండండి, ఆయనకు విధేయులు అవ్వండి. అంతే తప్ప ఎప్పుడో ఇందాక మనం చెప్పుకున్నట్టు గుర్తొచ్చినప్పుడు ఒకసారి, గుర్తు లేనప్పుడు మరోసారి, అది నిజమైన భక్తి జీవితం కాదు. ఇక మీదట మీ అనుభవాలు మరింత దేవునితో మీ అనుభవాలు మరింత బలోపేతం కావాలి. ఏం కావాలి చెప్పండి? ఏం కావాలి? బలోపేతం కావాలి. దేవునితో నాకున్న అనుబంధం దినదినము ఏమవుతుంది? బలపరచబడుతుంది, ఇంకా బలపరచబడుతుంది. ఇంకా దగ్గర అవుతున్నాను, ఇంకా స్ట్రాంగ్ అవుతున్నాను. వీ హ్యావ్ ఎ స్ట్రాంగ్ బిలీఫ్. ఇంకా బలమైన విశ్వాస జీవితంలో నేను దగ్గరగా ఎదుగుతున్నాను. ఎప్పుడైతే మీరు ఇలాంటి భావజాలం కలిగి ఉంటారో ఖచ్చితంగా వెతుక్కుంటూ వస్తాయి అవకాశాలు. మిమ్మల్ని ఎక్కడికి పోతాయి? అవకాశాలు ఏం చేస్తాయి? వెతుక్కుంటూ వస్తాయి. రావాల్సిందే మీ దగ్గరికి అవి. యోసేపు అవకాశాన్ని వెతుక్కుంటూ వెళ్ళలా, అవకాశమే యోసేపుని వెతుక్కుంటూ వచ్చింది. అది దేవుని ప్రేమ. దావీదు సింహాసనాన్ని వెతుక్కుంటూ వెళ్ళలా, సింహాసనమే దావీదుని వెతుక్కుంటూ వచ్చింది. అది దేవుని ప్రణాళిక. అర్థమైందా? సో అలా నిన్ను వెతుక్కుంటూ దేవుని దీవెన రావాలి, నిన్ను వెతుక్కుంటూ దేవుని ఆశీర్వాదం రావాలి. అది ఎత్తుక్కుంటూ నువ్వు తిరగకూడదు. ఈరోజు చాలామంది క్రైస్తవులు చేసే పిచ్చి పని అదే. అవి ఎత్తుక్కుంటూ తిరుగుతున్నారు. అందుకే చూడండి, మీకు అప్పుల బాధల, కుటుంబ సమస్యల, తీరని రోగాలు, రెండు వలబట్టుకుంటాడు ఇక్కడ. రండి మాదిరండి. ఏదో చూడు, నలమంచంలో అప్పుడప్పుడు కనబడుతుంది అంటుంటాడు. ఆ మెయిన్ రోడ్డు మీద చూడండి, బస్సు ఆగితే చాలు హోటల్ వాళ్ళు అందరూ వచ్చేస్తారు. ఈ తాపేసరం కాజా దగ్గర కూడా 3-4 నిలబెట్టారు రోడ్ల మీద. ఏలేసి మరి రమ్మంటున్నాడు. దా ఇక్కడ కాజా వేడివేడిగా ఉంది, ఇక్కడ సురుచిలో తిను, అక్కడేం భక్తాంజనేయలో తిను అని ఆడు ఈడో పిలిచేస్తున్నారు. తెగ పిలిచి ఇక్కడ కాజా కొనుక్కు, అక్కడ కాజా కొనుక్కు, ఇక్కడ బొబ్బట్టు కొనుక్కు. ఇదే దరిద్రపు పిలుపులు. ఏంటి దరిద్రపు పిలుపులు? రండి మా చర్చికి రండి. అసలు అలాగ అడగడానికి ఎందుకు అలాగ అడుగుతున్నా? సిగ్గుసారో లేదా అలాగే అడుక్కోవడానికి? అంటే మీరు అక్కడే అర్థం చేసుకోవాలి. మా చర్చికి రండి అన్నాడంటే అర్థం ఏంటి? వీడు సేవకుడు కాదు, వ్యాపారస్తుడు. వాడు సేవకుడైతే అలాగ అడుక్కోడు, వాడు వ్యాపారస్తుడు. నువ్వు దేవుని వైపు తిరుగు, దేవుని ఆలోచనల్లోనికి వెళ్ళు, నువ్వు సత్యంలో ఉండు, ఏ చర్చికి వెళ్ళినా పర్లేదు అన్నాడంటే యథార్థవంతుడు అయి ఉండాలి. సత్యంలో ఉండి పర్లేదు, సత్యంలో ఉంటే ఎక్కడికైనా వెళ్ళిపో. అసత్యం దగ్గరికి వెళ్ళకంటే యథార్థవంతుడు అవుతాడు. అలా కాదు, మా దగ్గరికి వచ్చి ఆశీర్వాదం పొందుకో, మా దగ్గరికి వస్తేనే దీవెన, మా దగ్గరికి వస్తేనే నీ అప్పులు తీరుతాయి, మా దగ్గరికి వస్తేనే నీ రోగాలు తగ్గుతాయి, మా దగ్గరికి వస్తేనే నీ సమస్యలు పోతాయి అన్నాడంటే దొంగోడు వాడు. గుర్తుపెట్టుకోండి, వాడు దొంగ కాబట్టే ఇలాంటి ఆహ్వానాలు పలుకుతున్నాడు. యథార్థవంతుడైతే అలా పిలవడు. నువ్వు సత్యం ప్రకటించు, సత్యం కొరకు రమ్మను, సత్యంలో నిలబడమను, సత్యం ఎక్కడుంటే అక్కడ పొమ్మను. నీకేంటి భయం? అవునా కదా? కానీ అలా లేదే ఈరోజు బోధ. అలా లేదు బోధ. మా దగ్గర బాప్తిస్మం పొందారు, ఇక్కడే సావాలి, ఇక్కడే బతకాలి. అదేనండి, ఇప్పుడు మేము ఊరోజులు వెళ్ళిపోతున్నామండి, వేరే చోట ఉద్యోగం వచ్చింది, మరి అక్కడ ఎక్కడికి వెళ్ళాలండి సంఘానికి? లేదు ఫ్లైట్ ఎక్కి ఇక్కడికి వస్తుండాలి వారం. అలా కాదు సార్, నేను వేరే దేశానికి వెళ్తున్నాను సార్. కుదరదు. ఏంటది? సత్యం ఎక్కడుందో అక్కడ నిలబడు. నువ్వు సత్యం చేరువుగా ఉంటే సత్యంలో ఉండు, సత్యంలో కట్టబడు, సత్యంలో నిలబెట్టబడు. సత్యమే నీకు ఆశ్రయం, సత్యమే నీకు ఆధారం. అప్పుడు నువ్వు అడుగు నీ తండ్రిని, ఏం అడుగుతావు అడుగు, అన్నిస్తాడు. అందుకే మరలా చెప్తున్నా నా ప్రియమైన దేవుని ప్రజలారా,
దేవుని ఆశీర్వాదం నిన్ను వెతుక్కుంటూ వచ్చేలా నువ్వు బతకాలి. ఆశీర్వాదాలు వెతుక్కుంటూ నువ్వు తిరగొద్దు. యోసేపు ఎక్కడ తిరగలేదు, వెతుక్కుంటూ వచ్చింది. చెరసాలలోకి వచ్చిందంటే మీరు అక్కడే అర్థం చేసుకోవాలి. సంకెళ్ళేసి కూర్చోబెడితే దేవుడి ఆశీర్వాదం అక్కడికి వచ్చింది. సంకెళ్ళేసి కూర్చోబెట్టారు యోసేపుని, 2 ఏళ్ళు కూర్చోబెట్టారు సంకెళ్ళేసి, బాధిస్తనే సంకెళ్ళు. అక్కడికి వచ్చింది దేవుని ఆశీర్వాదం. భక్ష్యకారుల అధిపతి, పానదాయకుల అధిపతి వచ్చి పడ్డారు అక్కడ. అంతే, మొత్తం కథ కలాస్ క్లియర్ చేసి పడేశాడు దేవుడు. తీసుకెళ్ళి రాజు ముందు నిలబెట్టాడు. రాజ వస్త్రాలు తొడుక్కొని వెళ్ళు, మురుగుగొడ్లు కాదు ఇక, మురుగుగొడ్లు తీసాడు, మంచి వస్త్రాలు ఇచ్చాడు. వెళ్ళు, అంతఃపురంలోకి వెళ్ళబోతున్నావు, క్లీన్గా వెళ్ళు, నిలబడి వెళ్ళి. ఇప్పుడు రాజు ముందు తలెత్తుకుని మాట్లాడుతున్నాడు ధీరుడు యోసేపు. మాట్లాడుతుంటే రాజు ఫిదా అయిపోయాడు. బాబయ్య, ఈ ఉంగరం దొడుక్కో, ఈ ప్రశస్త వస్త్రాలు దొడుక్కో, మంచి పిల్లలతో పెళ్ళి కూడా చేసుకో, చక్కగా ఏలుకో, నీ ఇష్టం, నా సీట్ ఒకటి అలా ఉంచి అంతే, అది లాగేకు. నీ దగ్గర ఆ క్యాపబిలిటీ కూడా ఉందని నాకు అర్థమైపోయింది. పాప నా ఉంగరం నా సీట్ అలా ఉండని, ఏదో ఫరో అని చెప్పుకో బతికేస్తా. ఆ మొత్తం రాజ్యం అంతా ఎవరి కింద ఉంది? నీ కిందే ఉంది, ఏలుకో, ఏలుబడి చేసుకో. ఆహా, యోసేపును వెతుక్కుంటూ ఆశీర్వాదం వచ్చింది, చెరసాల్లోకి వచ్చింది. అర్థమైందా? అలా ఉండాలి మన భక్తి జీవితం. దావీదును వెతుక్కుంటూ వచ్చింది ఆశీర్వాదం. సమూయేలు బుడ్డు పట్టుకుని వెయిట్ చేస్తూ అడుగుతున్నాడు, ఏమయ్యా ఇంకెవరిని ఉన్నారా, అయిపోయారా అంటే, ఇంకా అండి, అరే ఎంతమందిరా మాకు పిల్లలు అన్నట్టుంది అక్కడ వ్యవహారం. నాన్నారు, నేను, అన్నయ్య గారు, తమ్ములం గారు, వీళ్ళందరూ అయిపోయి మరి ఇంకెవరో ఉండాలనుకుంటున్నాను కదా, వాడు ఉన్నాడండో అని గుర్తు చేసుకుంటున్నాడు. ఇంట్లో వాళ్ళు ఎంత దారుణం అండి. ఇంట్లో వాళ్ళు మనిషిని గుర్తు చేసుకునే దుస్థిత. ఇంట్లో వాళ్ళకి తెలియదండి బిడ్డ ఎవడో, ఈ బిడ్డలతో కూడా ఆ బిడ్డ కూడా ఉండాలని. ఆ కుర్ర కొంక ఆడు రాజు అంటే వదిలేశారనమాట పాపం. తుంట్రోడు కుర్రోడు రాళ్ళు గీళ్ళు బట్టు తిరుగుతుంటాడు అడవులమ్మట. గొర్రెలే సరిగా గాయడీడు, అక్కడక్కడ వదిలేసిపోతుంటాడు, గీత గీసిపోతుంటాడు, పాటలు పాడుకుంటా సితారేసుకు తిరుగుతాడు. ఏదో వేస్ట్ గడి ఎందుకు పనికొస్తాడు అనుకున్నారన్నమాట ఇంట్లో వాళ్ళు. అప్పుడు కాల్ హిమ్ అన్నాడు, కబురు పెట్టు, హీస్ ద వన్, కబురు పెట్టు. అతను లేకపోతే ఇక్కడ ప్రణాళిక సంపూర్ణం కాదు. ఇంతమంది ఉన్న వేస్టీళ్ళు పక్క పెట్టేశాడు. నేను ఇతనిని త్రోసి వేసి ఉన్నాను, యెహోవా అతని రూపమును లక్ష్య పెట్టలేదు. తీసేయి పక్కకే, వెళ్ళు అడవిలోకి వెళ్ళు, తీసుకుని రండి అంటే ఇప్పుడు ఆశీర్వాదం ఎక్కడికి వెళ్తుంది? అడవిలోకి వెళ్తుంది, ఆయన ఉన్న చోటకి వెళ్తుంది. అది భక్తి అంటే. అక్కడ పాటలు పాడుకుంటూ ఉన్నాడు, తెలీదు వస్తుంది ఆశీర్వాదం అని, ఇంకా తెలియదు అతనికి. భక్తిలో ఉన్నాడు, పాటలు పాడుకుంటూ కీర్తనలు రాసుకుంటూ దేవుని స్తుతించుకుంటూ బతికేస్తున్నాడు. పరుగులెత్తుకుంటూ వచ్చింది. అదే చెప్తున్నా, ఎవడ కోసం రావాల్సి చచ్చినట్టు వస్తుంది. నిలబడలాగా నీ కోసం అవి వస్తాయి వెతుక్కుంటూ. నువ్వు వెళ్ళక్కర్లా, ఎవడో పిలిస్తే పరిగెత్తక్కర్లా. నువ్వు ఉన్న చోటకే రావాలి దేవుని ఆశీర్వాదం, నువ్వు ఉన్న చోటకే రావాలి దేవుని దీవెన, నువ్వు ఉన్న చోటకే రావాలి ఆయన మహిమ. వస్తాడు ఆయన. నువ్వు అలా బతుకు, అలాంటి స్థిరత్వం కలిగి ఆయనతో అలాంటి చక్కటి అనుబంధం పెనవేసుకున్న అలాంటి అనుబంధాన్ని కొనసాగించు. అలాంటి తీవ్రమైన భక్తి జీవితాన్ని కలిగి ఉండు. ఖచ్చితంగా దేవుడు నిన్ను విడువడు, ఎడబాయుడు. ఆయన ప్రేమ గలవాడు, దయగలవాడు, కృపగలవాడు. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని ఆకాశము నుండి ప్రతి వాణిని, ప్రతి హృదయాన్ని పరిశీలన చేస్తున్నవాడు తప్పక ఆయన నీ దగ్గరకు వస్తాడు. నువ్వు ఉన్న చోట నుంచే భక్తిగా జీవించడం నేర్చుకో. వాక్యంతో అనుబంధాన్ని పెంచుకో, దేవుని మార్గాల్లో నడువు. అలాంటి ధన్యత దేవుడు నీకు, నీ కుటుంబమునకు సమృద్ధిగా దయచేయునుగాక. ఆమెను. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడ, సర్వశక్తుడ, సర్వాధికారి, మా దయగల ప్రభు, కృపగల దేవ, మీ పవిత్ర నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీ కృపలో మమ్మల్ని బలపరచండి, భద్రపరచండి, మీ సహాయము మాకు అనుగ్రహించండి, మీ సన్నిధి కాంతి తోడుగా ఉంచండి. ఎత్తబడిన వాక్యం బిడ్డలందరి హృదయాల్లో ఫలింపజేసి తండ్రి శక్తివంతులుగా, బలవంతులుగా మీ సన్నిధి కాంతిలో నిలిచి నడిచేవారుగా ఎల్లప్పుడూ బిడ్డలను వృద్ధి పొందించమని, ఘనత, మహిమ, ప్రభావాలు మీకు మాత్రమే చెల్లిస్తూ, మోసపోతున్న ప్రియులైన మా క్రైస్తవ సహోదరులను ప్రభువా ఆ మోసగాళ్ల చేతుల నుండి విడిపించమని, సత్యవంతుల చేతుల మీ బిడ్డల్ని నిలబెట్టి సత్యవాక్యము చేత తృప్తిపరచమని యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు సమర్పించి జవాబు పొందుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికి వందనాలు. మే లార్డ్ బ్లెస్ యూ ఆల్, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.